Before I go into the topic, Pastor Ernest దీపావళి గురించి చెప్పాడు కదా. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సే వై వీ డోంట్ సెలబ్రేట్ దీపావళి. మనం ఎందుకు దీపావళి సెలబ్రేట్ చేసుకోం, దాన్ని క్లియర్గా చెప్తే బాగుంటుంది. బైబిల్లో ఏ వ్యక్తి యొక్క మరణాన్ని సెలబ్రేట్ చేయలేదు. బైబిల్లో ఏ వ్యక్తి మరణాన్ని సెలబ్రేట్ చేయలేదు. ఒకే ఒక మరణాన్ని సెలబ్రేట్ చేసాం, అది యేసుక్రీస్తు మరణం. యేసయ్య పాపం కోసం చనిపోయాడు, అందుకు సెలబ్రేట్ చేసాం. పాపములో ఎవరన్నా చచ్చిపోతే సెలబ్రేట్ చేయం. పాపం చేసిన వాళ్ళు చచ్చిపోతే సెలబ్రేట్ చేయం. am I clear? So if at all you want to celebrate Deepavali, you have to celebrate it on Good Friday if you have guts. లేదంటే సైలెంట్గా ఉండటం. రైట్? am I clear? సో దాట్ ఈస్ బిబ్లికల్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. బైబిల్లో ఎవరన్నా మిమ్మల్ని అడగొచ్చు, సార్ ఎందుకు దీపావళి చేయరంటే, ఒక పాపి చచ్చిపోతే ఆనందించే మూర్ఖులం కాదు మేము. ఒక పాపి చచ్చిపోతే ఆనందించే మూర్ఖులం కాదు. పాపాన్ని చంపేవాడు చచ్చిపోతే పాపాన్ని చంపాడని ఆనందిస్తాం. am I clear? సో that's why we celebrate Good Friday but not Easter. ఇంకొక డిస్క్లైమర్ ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవులు ఎలా జీవించాలి, కాన్స్టిట్యూషన్ అంటాం కదా, భారతదేశానికి రాజ్యాంగం ఉంటుంది. తర్వాత ఒక కంపెనీలో జాయిన్ అయితే కనుక ఆ కంపెనీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఓరియంటేషన్ అంటారు. అదేవిధంగా యేసు ప్రభు బిడ్డలుగా జీవించాలి అని అంటే కనుక ఎలాగుండాలి అని అనటానికి ఒక లాంగ్ సెర్మన్ ఇచ్చాడు యేసయ్య. దాన్ని సెర్మన్ ఆన్ ద మౌంట్ అంటారు, కొండ మీద చేసిన ప్రసంగం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఉంటుంది. నేను దాన్ని చెప్పట్లేదు. అయితే పౌలు భక్తుడు యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత యేసు ప్రభు బోధనన్నిటిని కూడా ఆయన మనుషులకి అర్థమయ్యేటట్లు, మనుషులు అన్వయించుకునేటట్లు చాలా చక్కగా చెప్పాడు. తన పత్రికల్లో, తన బోధల్లో చేశాడు. 3 అధ్యాయాల్లో యేసు ప్రభు వారు చెప్పిన దాన్ని పౌలు భక్తుడు ఒక 5 వచనాల్లో చెప్పాడు. ఇప్పుడు ఆ 5 వచనాల్ని మనం కలిసి ధ్యానం చేస్తాం. am I clear? సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. అయితే ఈ వచనాలు ఎవరికి వర్తిస్తాయి అని అంటే, యేసు ప్రభుని ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరించారో వారికి వర్తిస్తాయి. కంపెనీ ఓరియంటేషను రిక్రూట్ అయిన వాళ్ళకి ఇస్తారు, బయట వాళ్ళకి ఇవ్వరు. am I right? కంపెనీ రిక్రూట్ అయిన వ్యక్తికి ఓరియంటేషన్ ఇస్తాడు. కాబట్టి ఈ ఓరియంటేషన్ అనేది రిక్రూట్ అయిన వాళ్ళకి, యేసు ప్రభు శిష్యుడిగా ఉంటాను, శిష్యురాలుగా ఉంటాను అన్న వాళ్ళకి ఇది ఇచ్చేది. సో నా ఉద్దేశం అదే, బిలీవర్స్ ఇక్కడ ఉన్నారు అనేసి. ఒకవేళ కాకపోతే కనుక బిలీవర్ అయితే జీవితం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి దోహదపడుతుంది. ఇంకొక డిస్క్లైమర్ ఇచ్చి దాని వాక్యంలోకి వెళ్తా. యూజువల్గా నా వర్తమానాలు వినేవాళ్ళు బలగుద్దేసి గట్టిగా మాట్లాడతాం అనేది యూజువల్ నా స్టైల్. కానీ ఈరోజు ఆ స్టైల్ చూడరు. ఇట్ విల్ బి వెరీ సాఫ్ట్, వెరీ కూల్ ఉంటుంది. ఎందుకనంటే దిస్ ఈజ్ బేసికలీ టీచింగ్, ఇది బోధ. కాబట్టి నేను అలాగ స్లోగా నెమ్మదిగా మాట్లాడతాను, సో దట్ యూ క్యాన్ అండర్స్టాండ్. అయితే ఈ 5 వచనాలు ఏదైతే నేను పికప్ చేసుకున్నానో, పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం దాకా, 6 verses యాక్చువల్లీ. 5వ అధ్యాయం 15 నుంచి 20వ వచనం దాకా ఓపెన్ చేసి పెట్టుంచండి. నేను ఈ పత్రికను, ఇది ఎఫ్ఎస్సి సంఘానికి రాసినటువంటి పత్రికను నేను కొంచెం మీకు డిస్క్రైబ్ చేస్తాను. అంటే పత్రికలో ఏముందో మీకు ఇంట్రొడక్షన్ లాగా ఇస్తాను. దాంట్లో ఇవి ఎలాగ ఇమడతాయి అనేది మనం చూస్తాం. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. పౌలు భక్తుడు ఎఫెస్సి అనే పట్టణంలో సంఘాన్ని స్థాపించాడు. ఆయనే ఈజ్ ద వన్ హూ ఫౌండ్ దట్ చర్చ్. ఓకే. ఎఫెసస్ అనే పట్టణం చాలా పవర్ఫుల్ సిటీ అన్నమాట. అలెగ్జాండరు ఏథెన్స్ని రాజధానిగా ఎంచుకోకముందు ఎఫెసస్ని రాజధానిగా ఎంచుకుందామని చాలా కుతూహలపడ్డాడు. కానీ చిట్టి లేచినప్పుడు ఏథెన్స్ పట్టణం వస్తే అక్కడికి వెళ్ళిపోయాడు. ఏషియా మైనర్ అంటారు, అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం టర్కీ అంటామే, ఆ ప్రాంతంలో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అది లేదు. ఎఫెసస్ అరౌండ్ 425, 427 ఆ ప్రాంతంలో ఎఫెసస్ పట్టణం అంతా కూడా నేలమట్టం అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు డెన్జిలీ అనేటువంటి డిస్ట్రిక్ట్లో
ఇప్పుడు మనం వెళ్తే కనుక అక్కడ శిథిల స్థితిలో ఉన్నటువంటి కొన్ని గుట్టలు, తర్వాత ఒక సమాధి, యోహాను మన యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను సమాధి, తర్వాత ఒక చిన్న గుహ చూపిస్తారు. ఆ గుహలో మరియమ్మ చివరిదాకా ఉండేదని, అక్కడే చచ్చిపోయిందని, ఇవన్నీ కొన్ని ప్లేసెస్ని చూపిస్తారు. కొంతమంది క్రిస్టియన్ టూరిస్టులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఎఫెసస్ పట్టణం అనేది చూపిస్తూ ఉంటారు. సో అక్కడ పౌలు సంఘాన్ని స్థాపించిన ప్రాబబ్లీ 8 or 9 years తర్వాత ఈ పత్రిక రాస్తున్నాడు. పౌలు ఎఫెసస్ పట్టణంలో సంఘాన్ని స్థాపించిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఆయన టూర్ వెళ్ళిపోయి తర్వాత రోమ్ పట్టణంకి వెళ్తే, రోమ్ పట్టణంలో ఆయన జైల్లో పెట్టారు. జైలు అని అంటే మనకులాగా గదిలో పెట్టేసి తలుపులు వేసేయటం కాదు, కానీ గృహ నిర్బంధన అంటారు. అంటే వాట్ ఇట్ మీన్స్ ఈజ్ హీ ఈజ్ హౌస్ అరెస్టెడ్. ఆయన మనుషులు రావచ్చు, మాట్లాడవచ్చు, కానీ ఈయన ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. హీ కెన్ రైట్ లెటర్స్. సో కొంతమంది హెల్పర్స్ యొక్క సహాయంతో కొన్ని లెటర్స్ రాశాడు ప్రిజన్లో ఉన్నప్పుడు. సో ప్రిజన్లో ఉన్నప్పుడు లెటర్స్ రాశాడు కాబట్టి ఆ లెటర్స్కి ప్రిజన్ లెటర్స్ అని పేరు పెట్టారు. అర్థమైందా? ఆ ప్రిజన్ లెటర్స్ 4 అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలోమోన్కి రాసిన పత్రిక. ఈ 4 లెటర్స్ని కూడా ప్రిజన్ లెటర్స్ అని అంటూ ఉంటారు. సో దాంట్లో ఇప్పుడు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక చూస్తున్నాం. దట్స్ ది ఓవరాల్ పిక్చర్. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికని చాలామంది పండితులు ఏమంటారంటే ద క్వీన్ ఆఫ్ ఆల్ ఎపిసల్స్ అంటారు. పత్రికలన్నిటిలో రాణి వంటిది అని అంటారు. ద పినకల్ ఆఫ్ పాల్స్ రైటింగ్స్ అంటారు. పౌలు యొక్క రచనలో తారాస్థాయికి వెళ్ళిపోయింది అని అంటారు. చిన్న లెటర్, 155 వచనాలు మాత్రమే ఉన్నాయి, 155 వర్సెస్ అంతే. కానీ ఈ పత్రిక ఎంత లోతైనటువంటి విషయాలు ఉన్నాయి అంటానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మార్టిన్ లాయిడ్ జోన్స్ అనేటువంటి ఆయన బిట్వీన్ 1950 and 1963 ఆ మధ్యకాలంలో ఆయన పాస్టర్గా ఉండేవాడు లండన్లో. పాస్టర్గా ఉన్నప్పుడు ఎవ్రీ వెన్స్డే 1 hour ఆయన బైబిల్ స్టడీ తీసుకుంటా ఉన్నప్పుడు 237 బైబిల్ స్టడీస్ పట్టిందంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 237 బైబిల్ స్టడీస్. ఆ బైబిల్ స్టడీస్ అన్నిటిని బుక్కుగా చేస్తే 8 books అయినాయి, 8 పుస్తకాలు అయినాయి. అవి ఇప్పటికీ దొరుకుతూ ఉంటాయి. మార్టిన్ లాయిడ్ జోన్స్ కేవలం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మీద. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికను నేను 2 groups టీచ్ చేశాను. యూట్యూబ్లో ఉన్నది. సింగపూర్లో ఉన్నటువంటి కార్నర్ స్టోన్ చర్చ్ వాళ్ళకి దీన్ని నేను టీచ్ చేయడానికి 53 బైబిల్ స్టడీస్ పట్టినాయి. 53, ఒక్కొక్కటి 1 hour 20 minutes చప్పున. సో అది 53 పట్టినాయి. తర్వాత స్కాట్లాండ్ వాళ్ళకి నేను ఇప్పుడు ఇంకా టీచ్ చేస్తున్నాను. ఇంకో 2 classes అయితే పూర్తవుతాయి. ఇప్పటికి 64 అయినాయి. ఓకే, సో దట్స్ ఓన్లీ వన్ బుక్ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. ఇప్పుడు మీకు చెప్పాలనుకునేటువంటి ఈ 6 వర్సెస్కి యూజువల్గా నాకు పట్టేది 3 hours. కానీ నేను దాన్ని కుదించి ప్రాబబ్లీ 1 hourలో మీకు స్లోగా చెప్తాను. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక బ్యూటిఫుల్ బుక్. ఎందుకనంటే చాలా సిస్టమేటిక్గా రాశాడనమాట. సిస్టమేటిక్ ఎందుకంటే బుక్ని 2 ముక్కలు చేసేసాం అనుకోండి. 6 chaptersలో మొదటి 3 chaptersలో దేవుడు మన కోసం ఏం చేశాడు, చివరి 3 chaptersలో మనం దేవుని కోసం ఏం చేయాలి. ఎంత సింపుల్గా ఉన్నది. సో మొదటి 3 chaptersలో క్రైస్ట్ వర్క్ ఫర్ అస్, క్రీస్తు మన కోసం చేసిన పని. తర్వాత చివరి 3 అధ్యాయాల్లో క్రిస్టియన్ వాక్, క్రైస్తవ నడవడి. ఇది అనమాట. అర్థమైందా? ఒక్కొక్క చాప్టర్ని కూడా మనం చూద్దాం. మొదటి 3 chaptersకి 66 వర్సెస్, 66 వచనాలు. మొదటి చాప్టర్లో దేవుడు మనల్ని రక్షించాడు అని దేవుణ్ణి ఆరాధించాడు, 14 వర్సెస్. 15th verse నుంచి 23rd verse దాకా అంత గొప్ప దేవుణ్ణి ఒకే ఒక కోరిక కోరాడు, నాకు ఆత్మీయ జ్ఞానం ఇవ్వవా అని కోరాడు. ఇది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయంలో మనందరం పాపంలో చచ్చిపోయిన వాళ్ళం కదా, యేసే లేపి కూర్చోపెట్టాడు. ఇది మొదటి 10 వచనాలు. 11వ వచనం నుంచి 22వ వచనం దాకా లేపి కూర్చోపెట్టిన ప్రతి ఒక్కరిని కూడా ఒక గ్రూప్ చేసేసాడు, ఒక కుటుంబంగా చేశాడు, ఒక బాడీగా చేశాడు, ఒక సిటీగా చేశాడు, ఒక సంఘంగా చేశాడు. సో ఇది చాప్టర్ 2. చాప్టర్ 3, మరి ఈ సంఘంగా ఒకటి అవటం సాధ్యమా అంటే అవును సాధ్యమే. మరి అందుట్లో రేషియల్ డిస్క్రిమినేషన్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, గ్రూప్ డిఫరెన్స్ కానీ ఉంటుందా అంటే
ఉండదు అని అంటానికి ఏమంటాడంటే, యూదులని అన్యులని గోడ ఏమీ లేదు, దేవుడు పత్తలు కొట్టేశాడు, మనందరం ఒకటే. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ యు ఆర్ వన్. నువ్వు క్రీస్తులో ఉంటే కనుక ఒకళ్ళే. నువ్వు అడుక్కునేవాడవా లేకపోతే బిల్ గేట్స్వా నాకు అనవసరం. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ యు ఆర్ ఏ క్రిస్టియన్ అండ్ ఐఎమ్ ఆల్సో క్రిస్టియన్, దట్స్ ఆల్. సో అన్ని తారతమ్యాలు తీసేశాడు. ఇది చాలా మర్మయుక్తమైంది, ఇది దేవుడు నాకు ప్రత్యేకంగా బయలుపరిచాడని మొదటి 13 వచనాల్లో చెప్పాడు. 14 నుంచి 21 వచనం దాకా దేవుని ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే 3 విషయాలు ప్రార్థన చేశాడు. ఆత్మ నాలో ఉండాలి, అప్పుడు నేను స్థిరంగా ఉంటాను. క్రీస్తు నాలో సంతృప్తికరంగా ఉండాలి. మూడోది, తండ్రి యొక్క ప్రేమను నేను పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ఇది ప్రార్థన చేశాడు. అయిపోయింది. సో ఈ మొదటి 3 అధ్యాయాల్లో వాట్ గాడ్ హెస్ డన్. ఇక 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా ఈ ట్రైపాడ్ చూడండి. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ట్రైపాడ్. దీనికి 3 కాళ్ళు ఉన్నాయి. అప్పుడు ఆ కెమెరా చూస్తారు కదా, దానికి కూడా 3 కాళ్ళు ఉన్నాయి. దాన్ని ట్రైపాడ్ అంటారు. 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా ట్రైపాడ్ చూస్తాం. ఏంటి అని అంటే 3 కాళ్ళు ఉన్నాయి. ఆ 3 కాళ్ళు స్టేబుల్గా ఉంటే పైన కెమెరా ఉంటుంది అనమాట. ఏమా క్లియర్? ఈ 3 కాళ్ళు స్టేబుల్ ఉంటే ఈ మైక్ ఉంటుంది అనమాట. ఆ 3 కాళ్ళు ఏంటి అని అంటే 3 వాక్స్ అనమాట, 3 నడతలు. మొదట నడత ఏంటంటే వాక్ ఇన్ యూనిటీ. మనము ఐక్యత కలిగి ఉండాలి. 1st verse 4th chapter 1st verse నుంచి 16th verse దాకా వాక్ ఇన్ యూనిటీ. ఎందుకు యూనిటీగా ఉండాలి? నిన్ను ఎవరైతే రక్షించాడో నన్ను కూడా ఆయన రక్షించాడు. నీలో ఏ పరిశుద్ధాత్ముడు ఉన్నాడో నాలో కూడా అదే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నువ్వు ఏ బాప్తీసం తీసుకున్నావు నేను కూడా అదే బాప్తీసం తీసుకున్నాను. నువ్వు ఏ సంఘంలో సభ్యుడో నేను కూడా అదే సంఘంలో సభ్యుడు. కాబట్టి ఇక తారతమ్యాలు ఏముంటాయి? ఏముండవు. వీఆర్ వన్. ఇది మొదటి 16 verses అయిపోయింది కదండి. 4th chapter 17th verse నుంచి 5th chapter 20th verse దాకా వాక్ ఇన్ ప్యూరిటీ. మొదటిది యూనిటీ, రెండోది ప్యూరిటీ. మొదటిది ఐక్యత, రెండోది పవిత్రత. అయిపోయింది కదండి. వీ హ్యావ్ టు వాక్ ఇన్ ప్యూరిటీ. దాన్నే ఈరోజు క్లియర్గా మనం చూడబోతున్నాం. ఇక మూడోది 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 6వ అధ్యాయం 9వ వచనం దాకా వాక్ ఇన్ హార్మనీ. హార్మనీ అంటే సఖ్యత. భార్యాభర్తలు కొట్టుకోకూడదు. అమ్మా నాన్నలు పిల్లల్ని విపరీతంగా వాయించకూడదు. పిల్లలు అమ్మా నాన్న మాటలు వినాలి. భార్యాభర్తల మధ్యన సఖ్యత, అమ్మా నాన్నలకి పిల్లల మధ్యన సఖ్యత. నువ్వు యజమాని అయితే పనోళ్ళని ఇష్టం వచ్చినట్లు చూడకూడదు. నువ్వు పనోడు అయితే యజమానుడి గురించి చెడ్డగా ఆలోచించకూడదు. యజమానులకి పనోళ్ళకి మధ్యన సఖ్యత. 3 సఖ్యతల గురించి మాట్లాడాడు. క్లియర్? బాగుంది కదా. మొదటిది యూనిటీ, రెండోది ప్యూరిటీ, మూడోది హార్మనీ. ఓకే. యూనిటీ అనేది ఫెలోషిప్లో, ప్యూరిటీ అనేది వ్యక్తిగతమైన లైఫ్లో, హార్మనీ అనేది రిలేషన్షిప్స్లో. ఈ 3 ఉన్నప్పుడు జాగ్రత్త వినండి. దెన్ వీ విల్ బి స్టాండింగ్. మనం నుంచుంటాం. ఎవరి ముందు నుంచుంటాం తెలుసా? సాతాను ముందు నుంచుంటాం. ఏంట్రా అని నుంచుంటాం అన్నమాట. ఈ 3 కాళ్ళల్లో ఏ ఒక్క కాలు సరిగ్గా లేకపోయినా నుంచోలేం. అంటే మీకు యూనిటీ లేదనుకోండి, సాతానుడు యూనిటీ లేని దగ్గర నేను పడగొట్టేస్తాడు. నీకు లేదు కదా యూనిటీ, అక్కడ పడగొట్టేస్తా అంటాడు. ఒకవేళ నీకు ప్యూరిటీ లేదనుకోండి, ప్యూరిటీ లేని చోట పడగొట్టేస్తాడు నేను. నీకు హార్మనీ లేదనుకోండి, హార్మనీ లేని చోట పడగొట్టేస్తాడు. అంటే ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా యూ కెనాట్ స్టాండ్ అగెయిన్స్ట్ సాటన్. సాతాను ముందు నిలబడలేవు. మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చాలా మంచోళ్ళు అనుకుందాం. ఓకే. అయితే ఈ చాలా మంచోళ్ళు కాబట్టి మీకు రోజు ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది అనుకుందాం. ఓకే. సో రోజు రాత్రి 8 o'clock మీకు ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. ఓకే. ఆ రోజు ఏమైందనంటే 7:15 భార్యాభర్తల మధ్యన చిన్న గొడవ వచ్చింది అనుకుందాం. ఆ రోజు రాత్రి కుటుంబ ప్రార్థన ఉంటుందా? ఉండదు. ఎంతో క్విక్గా చెప్పేశారంటే నాకు అర్థమవుతుంది అంటే మీకు చాలా అనుభవాలు ఉండుంటాయి. వెరీ గుడ్. అంటే ఎవరు దుర్మార్గులో తెలుసా? భార్యాభర్తలు కొట్టుకొని కూడా హల్లెలూయా స్తోత్రం అని ప్రార్థన చేసేవాడు మరీ దరిద్రుడాడు. అట్లీస్ట్ ఆగిపోతే గిల్ట్ అయినా పని చేస్తుందని అర్థం. యూ గాట్ మై పాయింట్. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే ఈ 3 ఏ ఒక్క కాలు సరిగ్గా లేకపోయినా, ఏ ఒక్క నడత సరిగ్గా లేకపోయినా యూ కెనాట్ స్టాండ్ అగెయిన్స్ట్ ద సాటన్. అది మీకు అర్థమైంది కదా. సో దట్ ఈస్ ద హోల్ ఎపిజల్ అనమాట. ఈ పత్రిక అంతా కూడా దానికోసం రాశాడు. ఇప్పుడు మనం నారో డౌన్ చేసి ప్యూరిటీ గురించి ఆలోచిస్తాం. ఏది 4th chapter 17th verse నుంచి 5th chapter 20th verse దాకా కేవలం ఒకే ఒక కాన్సెప్ట్ ప్యూరిటీ గురించి రాశాడన్నారు. యూ హ్యావ్ టు వాక్
ఇన్ ప్యూరిటీ, మీరు పవిత్రులుగా నడవాలి అని చెప్పాడు. దానికోసం ఫస్ట్ ఏం చేశాడంటే ఏమైతే పీకేయాలో తీసేశాడు. యూ హ్యావ్ టు రిమూవ్ దిస్ అని అన్నాడు. తర్వాత యూ హ్యావ్ టు హ్యావ్ దిస్, ఇవి ధరించుకోవాలి, ఇవి తీసేయాలి, ఇవి ధరించుకోవాలి. 4th చాప్టర్ 17-19 తీసేయాలి, 20-25 వేసుకోవాలి. తర్వాత కొన్ని రీప్లేస్ చేయాలి అని అంటే కనుక అవి ఎలాంటి రీప్లేస్ అంటే అబద్ధాలు ఆడేవాళ్ళు నిజం మాట్లాడాలి, కోపం చూపించేవాళ్ళు కంట్రోల్డ్గా ఉండాలి, దొంగతనం చేసేవాళ్ళు పని చేయాలి, లేనిపోయిన కబుర్లు ఆడేవాళ్ళు ఇతరులకి లాభసాటిగా. దీన్ని రీప్లేస్మెంట్, రిమూవ్, యాడ్, రీప్లేస్ 3 అయిపోయినాయి. ఇది 4th చాప్టర్ ఎండింగ్కి వచ్చేసాం. 5th చాప్టర్లోకి వచ్చేప్పటికి 3 ప్రిన్సిపల్స్ చెప్పాడు, 3 సూత్రాలు. మొదటిది ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఇమిటేషన్, మనం దేవుణ్ణి అనుకరించాలి. రెండోది ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఇల్యూమినేషన్, దేవుని వెలుగులో మనం నడవాలి. ఇప్పుడు ఫైనల్గా ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆయన ఇచ్చుకుంటూ వచ్చాడు ప్రాక్టికల్, దాన్ని మనం చూడబోతున్నాం. ఐ క్లియర్? సో మీకు ప్రిజన్ లెటర్స్ చెప్పాను, తర్వాత ఎఫీసీయులకు రాసిన పత్రిక చెప్పాను, దాంట్లో ప్యూరిటీ అనే కాన్సెప్ట్ గురించి చెప్పాను. దాంట్లో చిన్న భాగాన్ని మనం స్టడీ చేస్తున్నాం ఆల్మోస్ట్. అంటే మీకు దీన్ని ఎలా చెప్పాలంటే, మీరు 10th క్లాస్ పాస్ అయిపోయారు, తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది, తర్వాత డిగ్రీ కూడా అయిపోయింది, పీజీలోకి వచ్చి ఒకటే సబ్జెక్ట్ చదువుతారే అలాగనమాట. ఓకే, సో నారో డౌన్ చేసి మనం చూడబోతున్నాం. బైబిల్స్ ఉంటే తీయండి, ఎఫీసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి ఒక్కసారి 20వ వచనం దాకా తెలుగులో చదువుతాను. తర్వాత మనం వచనం ఎవ్రీ వర్స్ వి విల్ అన్రాప్ అంటే దానికి ఉన్నటువంటి పైన అన్నీ కూడా తొడయాలు తీసేసి లోనకి వెళ్ళి మనం చూడటం మొదలు పెడతాం అనమాట. దట్స్ వాట్ విల్ బి. ఐ విల్ మేక్ ఇట్ వెరీ ప్రాక్టికల్. అంటే ఎంత ప్రాక్టికల్ అంటే అనుదినము ఈ వచనాన్ని ఎక్కడెక్కడ అప్లై చేయగలుగుతాం మనం చూస్తాం అనమాట. రైట్? సరే, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఇందుట్లో మనం 4 ప్రిన్సిపల్స్ చూస్తాం, మీకు చాలా ఈజీగా అర్థమైపోతాయి ఏంటి ఆ ప్రిన్సిపల్స్ అనేది. మీకు మొదటి నుంచి చదివితే, దినములు చెడ్డవి గనక మీ సమయమును పోనీయక, ది ప్రిన్సిపల్ ఆఫ్ రైట్ యూజ్ ఆఫ్ టైంని సరిగ్గా యూజ్ చేయటం ఎట్లాగా. సింపుల్ విషయాలు చెప్తానన్నాను. మనము టైంని రాంగ్గా యూజ్ చేస్తే మన మాటకి మన నడతకి ఏ విధంగా తేడాలు వస్తే దీంట్లో చూస్తాం. ఓకే, సింపుల్ కాన్సెప్ట్. రెండోది ఏంటంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా. హౌ ఈజ్ యువర్ వాక్? నీ నడత ఎలా ఉంటుంది? నీ నడత, ఆర్ యూ వాకింగ్ లైక్ ఎ ఫూల్, అజ్ఞాని అంటే, ఆర్ యూ వాకింగ్ లైక్ ఎ వైజ్ మ్యాన్? ఇంతే, ఈ రెండే ఉంటాయి. నేను మధ్యలో ఉంటున్నానంటే కుదరదు. ఐ క్లియర్? సో బైబిల్లో ఎప్పుడు మాట్లాడినా కూడా ఐదర్ దిస్ ఆర్ దట్, అంతే, ఇంకా మధ్య రకం అనేది ఉండదు. సో కాబట్టి అజ్ఞాని లేకపోతే జ్ఞాని, మధ్యలో అనేది లేదు. సో దిస్ ఈజ్ ద సెకండ్ వాక్. థర్డ్ వాక్ చూసినట్లయితే, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనడి. విల్. మొదట దేవుడు మనకిచ్చిన వెల్త్, దేవుడు మనకిచ్చిన గొప్ప వెల్త్ ఏంటో చెప్పమంటారా? బంగారం కాదు, డబ్బు కాదు, ఐశ్వర్యం కాదు. ఆ వెల్త్ పోతే మళ్ళీ రాదు. ఆ వెల్త్ని బ్యాంకులో పెట్టుకోవడానికి వీలు లేనిది అదేంటి తెలుసా? టైం. Am I right? So the greatest treasure or wealth what God has given us is time. సో మొదట వెల్త్ గురించి మాట్లాడాడు, రెండోది వాక్ గురించి మాట్లాడాడు, మూడోది ఆయన వర్క్ గురించి మాట్లాడాడు, విల్. మొదటిది వెల్త్ గురించి, రెండోది వాక్ గురించి, మూడోది విల్ గురించి మాట్లాడాడు. ఈ 3 ఉన్నప్పుడు మనము పరిశుద్ధాత్మ దగ్గర వెయిట్ చేస్తాం. లాస్ట్ వన్. సో దీస్ ఆర్ ద 4 W's we will be studying. Am I clear?
సో అయితే నేను కొంచెం మారుస్తాను. మొదట నేను వాక్ గురించి మాట్లాడతాను, ఎందుకంటే ఇంగ్లీష్లో వాక్ గురించి ముందు మాట్లాడాడు, తర్వాత వెల్త్ గురించి మాట్లాడటం జరిగింది. సో ఆ వాక్ గురించి ఉన్నటువంటి మాటలను చూద్దాం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నాడు. లుక్ కేర్ఫుల్లీ దెన్ హౌ యు వాక్, నాట్ యాజ్ అన్వైజ్ బట్ యాజ్ వైజ్. లుక్ కేర్ఫుల్లీ అండ్ వాక్. ఈ మాట వినంగానే మీకు ఏం గుర్తు రావాలి? సిగ్నల్ గుర్తు రావాలి కదా. ఎందుకనంటే సిగ్నల్ దగ్గర మనకి 3 లైట్లు ఉంటాయి. రెడ్ ఒకటి, యాంబర్ ఒకటి, గ్రీన్ ఒకటి. రెడ్ ఉంటే ఆగిపోతాం, యాంబర్ ఉంటే ఒకసారి అటు ఇటు చూస్తాం, గ్రీన్ ఉంటే ప్రొసీడ్ అయిపోతాం. ఆ విధంగా చెప్తున్నాడు ఇక్కడ పౌలు. ఏమంటున్నాడంటే నీ నడత ఎలా ఉంటుందో ఒక్కసారి గమనించుకో. నువ్వు రెడ్ జోన్లో వెళ్తున్నావా లేకపోతే గ్రీన్ జోన్లో వెళ్తున్నావా? ఏమా క్లియర్? ఎంత సింపుల్గా ఉందో చూడండి. సో దట్ ఈస్ ది క్లియర్ కాన్సెప్ట్ ఆయన చెప్తున్నాడు. సో దీంట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎ క్రిస్టియన్ ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ కాషియస్ వాక్. కాషియస్ వాక్. ఆయన నడత ఎప్పుడు కూడా కేర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ వాక్ అని మాట్లాడుతున్న దేని గురించి అంటే ప్రవర్తన గురించి. నీ ప్రవర్తన, నీ యొక్క బ్రతుకు, నీ యొక్క లైఫ్ స్టైల్ గురించి. అయితే ఒక మాట చెప్తాను చూడండి. లైఫ్ స్టైల్, మారల్ సెన్స్ ఏదైతే ఉన్నదో అది ఒక ప్రదేశానికో లేకపోతే ఒక కల్చర్కో పరిమితమైంది కాదు. కల్చర్ ఏదైనా, నీ యొక్క స్టేటస్ ఏదైనా, మొరాలిటీ మారకూడదు, నైతికత మారకూడదు. అర్థమైందండి? మల్కమ్ మగ్రిడ్జ్ అనేటువంటి ఆయన న్యూయార్క్ పట్టణంలో ఒక చాలా ధనికురాలు యొక్క బర్త్డేకి వెళ్ళాడంట. మల్కమ్ మగ్రిడ్జ్ వెళ్తే ఆమె ఆ రోజు చాలా కాస్ట్లీ డ్రెస్ వేసుకుంది. షీ వాజ్ రియలీ గార్జియస్. తర్వాత నెత్తి మీద ఆమె డైమండ్ స్టడెడ్ క్రౌన్ లాంటిది పెట్టుకుంది. ఆయన మల్కమ్ మగ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి విషెస్ చెప్పి ఆమెతో ఒక మాట అన్నాడంట. ఐ హ్యావ్ ఎ డిజైర్ అని అన్నాడంట. ఏంటి అని అంటే కనుక ఐ వాంట్ టు స్లీప్ విత్ యూ దిస్ నైట్ అని అన్నాడంట. ఈ రాత్రి నీతో పడుకోవాలనుకుంటున్నాను అని అన్నాడంట. ఆ మాట అనగానే ఆమె చాలా పేరు కలిగింది, డబ్బులు ఉన్నది, బుద్ధుందా లేదా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, హౌ కుడ్ యూ కమ్ ఇన్ సైడ్ అని గట్టిగా అరవడానికి ప్రయత్నం చేస్తే, ఒక్క నిమిషం ఆగు, అంత గట్టిగా అరవద్దు, నేను ఊరికనే పడుకోమని అడగదలుచుకోవట్లేదు, ఐ వాంటెడ్ టు గివ్ యూ $1 million ఇఫ్ యూ క్యాన్ స్పెండ్ దిస్ నైట్ అని అన్నాడంట. అప్పుడు ద హోల్ నైటా లేదా పార్ట్ ఆఫ్ నైటా అని బేరం ఆడిందంట. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి? యు గాట్ ఇట్? సో అంటే ముందు బుద్ధుందా లేదా అనంగానే డబ్బులు ఆఫర్ చేసేటప్పటికి ఆ బుద్ధి ఎక్కడికి వెళ్ళిపోయింది? పక్కకి వెళ్ళిపోయింది. దాన్నే అజ్ఞానంగా ప్రవర్తించొద్దు అని అంటున్నాడు. యు గాట్ మై పాయింట్? అజ్ఞానంగా ప్రవర్తించొద్దు. మనము అజ్ఞానంగా ప్రవర్తించడం అంటే ఎలాగ ప్రవర్తిస్తామో చెప్తాను. ఎలాగంటే మనము మొరాలిటీని కల్చర్కి అమ్మేస్తాం. మొరాలిటీని కల్చర్కి అమ్మేస్తాం. ఏమనంటే హైదరాబాద్ పట్టణంలోనే హైటెక్ సిటీది ఒక కల్చర్, ఎంఎన్సి ఒక కల్చర్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒక కల్చర్. అర్థమైందా? మీరు వర్క్ చేసేటువంటి వర్క్ ఎన్వైరన్మెంట్ ఉంది చూసారా, అది ఒక కల్చర్. మీరు ఒక్కసారి ఆలోచించండి. చర్చిలో మీరు వ్యవహరించినట్లు మీరు ఆఫీస్లో వ్యవహరిస్తారా? నేను రివర్స్ అడగట్లా, నేను ఎలా అడుగుతున్నాను. మీరు ఆఫీస్లో వ్యవహరించినట్లు చర్చిలో వ్యవహరిస్తారని నేను అడగట్లా, నేను రివర్స్ అడిగా. చర్చిలో వ్యవహరిస్తున్నట్లు అక్కడ వ్యవహరిస్తారా? సేమ్ మనిషే కదా. ఇఫ్ యు ఆర్ ద సేమ్ హ్యూమన్ బీయింగ్, ఇక్కడ వ్యవహారం ఒక విధంగా ఉండి అక్కడ వ్యవహారం ఒక విధంగా ఉంటే నీ వాక్ డ్రామా కాదా? ఆలోచించండి. సో ఇది అవివేకం కాదా? బుద్ధి లేనిది కాదా? ఫూలిష్ కాదా? సో కల్చర్కి కొంతమంది అమ్మేస్తూ ఉంటారు ఈ యొక్క మొరాలిటీని, కొంతమంది కరెన్సీకి అమ్మేస్తారు మొరాలిటీని. ఇందాక మల్కమ్ మగ్రిడ్జ్ విషయంలో కరెన్సీకి, డబ్బులకి లోకం దాసోహం, డబ్బుకి లోకం దాసోహం కాదు, ఎప్పటికీ కాదు. భారతదేశంలో దివ్యమైనటువంటి విషయాల్ని దేవతలు చేసి పెట్టేశారు. అందుకనే ఈ సమస్య అంతా వచ్చి పడింది. డబ్బుని దేవత చేశారు, డబ్బుకో పేరు పెట్టారు, లక్ష్మి అని. దేవత కాబట్టి నెత్తి మీద ఉంటుంది, కాళ్ళ కింద పెట్టుకోవడానికి ఎవరికి ఇష్టం ఉండదు. డబ్బుల్ని కాళ్ళతో తంతే కనుక ఎరా బుద్ధుందా, ఒళ్ళు పొగరా, డబ్బుల్ని కాళ్ళతో తంతావా అని అంటావు నువ్వు. అర్థమైంది? ఒక మాట చెప్పమంటారా? నీ మైండ్లో డబ్బులు నీ కాళ్ళ కింద ఉంటేనే నువ్వు రాజావే.
నీ మైండ్లో డబ్బులు నీ కాళ్ళ కింద ఉంటేనే నువ్వు రాజావే. డబ్బులు నీ నెత్తి మీదకి ఎక్కిందా నువ్వు డబ్బుకి దాసుడు అయిపోతావు, దాసురాలు అయిపోతావు. అప్పుడు బుద్ధిహీనమైనటువంటి పనులు చాలా చేయటం మొదలు పెడతావు. అయితే బైబిల్లో మనకిచ్చినటువంటి క్యారెక్టర్స్ అలాంటివి కావు. బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ చాలా మట్టుకు కల్చర్కి అతీతంగా, సిట్యుయేషన్కి అతీతంగా వాళ్ళ యొక్క మారల్ క్యారెక్టర్ని చూపించిన వాళ్ళు ఉన్నారు. ఇద్దరు గురించి చెప్తాను మీకు. జోసెఫ్ ఉన్నాడు కదా, జోసెఫ్ని అమ్మేస్తే బానిస అయిపోయాడు. బానిసగా ఉన్నప్పుడు తన మారల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో, మనలో చాలామంది కష్టాలలో పవిత్రంగా ఉంటారు. మనలో చాలామంది కష్టాలలో చాలా పవిత్రంగా ఉంటారు. మీకు విషయం తెలుసా, ఒక విశ్వాసి కష్టాలలో పవిత్రంగా జీవించడం చాలా ఈజీ. ఎక్కడ కష్టమో తెలుసా, కష్టాలు లేనప్పుడు. సుఖంలో పవిత్రంగా జీవించడం చాలా కష్టం. అందుకనే ఒక మహానుభావుడు ఏమన్నాడు తెలుసా, యాజ్ ఎ క్రిస్టియన్ ఇట్ ఈస్ ఈజీ టు హ్యాండిల్ పెయిన్ బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ ప్లెజర్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు హ్యాండిల్ పెయిన్ బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ ప్లెజర్ అని ఒక మహానుభావుడు అన్నాడు. అదే జోసెఫ్ ప్రైమ్ మినిస్టర్ అయిపోతే తన మొరాలిటీ ఏమన్నా మారిందా? మారలా. ఇట్ డిడ్ నాట్ చేంజ్. ఆయన గుంటలో పడిపోయినప్పుడు, పిట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, ప్రిజన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, ప్యాలెస్లో కూడా అలాగే ఉన్నాడు. ఆల్ 4 పీస్. పిట్లో ఉన్నాడు, గుంటలో అలాగే ఉన్నాడు, పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, ప్రిజన్లో ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, ప్యాలెస్లోకి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. గాట్ ఇట్? సో దాట్ ఈజ్ మొరాలిటీ, దాట్స్ వాక్. ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా ఉండేటువంటి వాక్. మనము మనుషుల్ని బట్టి మన యొక్క ప్రవర్తన మార్చేస్తాం. అది మనుషుల ముందు డ్రామా వేయగలచ్చు, బట్ దేవుడు మనల్ని అబ్జర్వ్ చేయట్లేదా? ఇప్పుడు నిన్ను చర్చ్లో చూసినటువంటి దేవుడు ఆఫీస్లో చూడలేదా? మరి దేవుడు చూడలేదన్నట్లు వ్యవహరిస్తే అని పిచ్చోడానికి ఏమంటారు చెప్పండి ఇప్పుడు మాకు అర్థం. ఇప్పుడు డూ యూ నో వై పాల్ ఈజ్ యూజింగ్ దట్ వర్డ్ అవివేకి, ఫూల్ అనేది? అరే ఎవడు ముందురా నువ్వు డ్రామా వేసేది? ఎవరి ముందు డ్రామా వేస్తున్నావు? దేవుడి ముందు డ్రామా వేయగలవా? యువర్ వాక్ షుడ్ బి గుడ్ బిఫోర్ గాడ్, షుడ్ బి స్ట్రైట్ బిఫోర్ గాడ్. స్ట్రైట్ అంటే అర్థం ఏంటి తెలుసా? నీవు ఎక్కడైతే ఎలాగైతే ఉంటావు అలాగే ఉండాలి అన్ని చోట్ల. నీ గుండెల్లో ఉన్నది పెదాల్లోకి వచ్చేయాలి, డ్రామా లేకుండా. నువ్వు ఏదైతే చెప్పుతున్నావో దాన్ని నీ జీవితంలో చూపించాలి. ఒకవేళ నీకు చూపించడం రాకపోతే చెప్పద్దు. దాట్ ఈజ్ వేర్ ద వాక్ అండ్ ద టాక్ షుడ్ సింక్. ఒక మాట చెప్తాను, వాక్కు టాక్కు సింక్ కాకపోతే కనుక వాడిని మెంటలోడు అంటారు. అరే ఆడేం చెప్తున్నాడు పెద్ద పట్టించుకోవద్దు, ఈ డైలాగ్ వేస్తా లేదా? ఆడేం చెప్తున్నాడు పెద్ద పట్టించుకోవద్దా, వదిలేసాను ప్లీజ్ అంటే మీకు అర్థమైంది కదా, ఆడు పిచ్చోడు సార్, ఆడు చెప్పేది ఏంటో అర్థం లేదు. మై ఫ్రెండ్స్, దాట్ ఈజ్ వాట్ ద వరల్డ్ ఈజ్ సేయింగ్ అబౌట్ క్రిస్టియానిటీ. That is what the world is saying about Christianity. You Christians claim so great, but your life is not that great. మీరు గొప్ప గొప్ప విషయాల్ని క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా పాడేశారు, సుడిగాలినైనా ఆపేస్తావు దేవా అనేసి ఆపేశారు. మామూలు చిన్న వడగాలి తగిలితేనే మీరు టెన్షన్కి వచ్చేస్తారు. సుడిగాలి దాకా పాట పాడేశారు. అర్థమైందా? అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దిస్. So if you are not able to handle వడగాలి, why should you sing about సుడిగాలి? సో నేను పాట ఆపేమని అడగట్లా, పాట పాడు, పాటకు తగ్గ జీవితాన్ని చూపించు. దట్స్ వాట్ ఇట్ ఈస్. టాక్ ఏదైతే ఉన్నదో వాక్లోకి వచ్చేయాలి. ఇది మనము చాలా స్పష్టంగా చూసేది. అయితే ఈ వాక్ సరిగ్గా లేనటువంటి వ్యక్తులు, వాళ్ళకి మొరాలిటీ సరిగ్గా లేనప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఆఫీసెస్లో తర్వాత మార్కెట్లో ఉపయోగించేటువంటి పదం ఏంటి తెలుసా? ఒక వ్యక్తి డబ్బు బాగా సంపాదిస్తే వాడు పెద్దోడైపోతాడు, అవునా కదా? ఎలా సంపాదించాడని వాడని అడుగుతాడా? అడగడు. సో వరల్డ్లో ఎలాంటి మీనింగ్ వచ్చేసింది ఏంటంటే, డబ్బు ఎలా సంపాదించావో ఎవరికి కావాలరా, వచ్చిందా లేదా కావాలి మనకి. దాట్ ఈజ్ వాట్ ద వరల్డ్ లుక్స్ అట్. ప్రపంచం చూసేది అది, కానీ దేవుడు చూసేది అది కాదు.
దేవుడు చూసేది అది కాదు. నువ్వు ఎలా సంపాదించావు అనేది దేవుడికి చాలా ప్రాముఖ్యం. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మనీ ఎలా వచ్చింది నాకు అనవసరం, వచ్చిందా లేదా. స్టేటస్ ఎలా వచ్చింది అనేది నాకు అనవసరం. ఎవరినైనా కింద పడేసి నేను పైకి వెళ్ళానా, ఎవరినైనా తొక్కేసి నేను పైకి వెళ్ళానా, నేను ఎవరినైనా డిసీవ్ చేసి నేను పైకి వెళ్ళానా. ఒకవేళ అలాంటి లైఫ్ స్టైల్ మీకు ఉన్నట్లయితే, నేను సెక్యులర్ వరల్డ్లో ఉన్న కాన్సెప్ట్స్ చెప్తున్నాను, ఉన్నట్లయితే యువర్ టాక్ అండ్ యువర్ వాక్ దే ఆర్ నాట్ సింకింగ్. యువర్ వాక్ అండ్ యువర్ టాక్ ఈజ్ నాట్ సింకింగ్. ఇండియాలో ఇవి అన్నీ నడుస్తాయి. ఇండియాలో ఇవన్నీ నడుస్తాయి. ఎందుకు నడుస్తాయి చెప్పమంటారా? ఒక స్టేట్మెంట్ చెప్పమంటారా? ఇండియాలో స్టేట్మెంట్, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలిరా. 1000, ఒకటి కొత్తగా 2 కాదు, 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలి. అంటే ఎండ్ బాగుంటే కనుక మీన్స్ అంతా బాగున్నట్లే. గమ్యం మంచిదైతే మార్గం కరెక్టే. సాధించింది మంచిదైతే సాధించిన విధానం మంచిదైపోద్ది. ఇది లోకం యొక్క తీరు. అయితే పౌలు భక్తుడు చేతన మాట ఏంటంటే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి. ఫూల్కి కేర్లెస్ వాక్ ఉంటుంది, థాట్లెస్ వాక్ ఉంటుంది, మైండ్లెస్ వాక్ ఉంటుంది. దేర్ఫోర్ అది యూజ్లెస్. కేర్లెస్ అంటే వాడు పట్టించుకోడు, థాట్లెస్ అంటే ఆలోచించడు, మైండ్లెస్ అంటే కొంచెం అయినా సరే దీనికి వచ్చేటువంటి పర్యవసానాలు ఏంటి అనేది ఆలోచించడం. దేర్ఫోర్ ఇట్ ఈజ్ యూజ్లెస్. అది నిరుపయోగమైంది, పనికి మాలింది అవుతుంది. ఇలాంటి యూజ్లెస్ టాక్స్ ఎలాగుంటాయి చెప్తాను. ఎలాగుంటాయనంటే, ఇలాంటి యూజ్లెస్ వ్యక్తులు వాడికి వాడే నష్టం కాదు, ఇంకోటికి కూడా నష్టమే. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే భయపడాల్సింది ఎవరికి? పిచ్చోడికి. కాబట్టి మైండ్లెస్ ఫెలోకి, కేర్లెస్ ఫెలోకి, థాట్లెస్ ఫెలోకి, రైట్ వాక్ లేనటువంటి వ్యక్తికి ఏదైనా ఇచ్చినట్లయితే హీ కెన్ హర్ట్ హిమ్సెల్ఫ్, హీ కెన్ హర్ట్ పీపుల్ అరౌండ్ అస్. అవునా కదా? అయితే మనం ఆ జాతిలోకి వస్తామా లేదో చూద్దాం. మనలో చాలామంది మన చుట్టూ ఉన్న దాన్ని హర్ట్ చేసేవాళ్ళం. ఎలాగ చెప్పమంటారా? మనము గవర్నమెంట్ని, మన ఇన్స్టిట్యూషన్స్ని, మన ఫ్యామిలీస్ని, మన ఫ్రెండ్స్ని, నలుగురిని హర్ట్ చేసేవాళ్ళగా ఉంటున్నాం. ఎలాగ చెప్తాను. మీరు ట్యాక్స్ కట్టడానికి ఒకవేళ పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వకుండా దానికి వయా మీడియాలు పొందటానికి ప్రయత్నం చేస్తే, ఆర్ యు నాట్ హ్యావింగ్ క్రికెట్ వాక్? ఆలోచించాను. ఈ వర్డ్స్ మీకు హర్ట్ అవుతాయి. మరి ఆయన ఇచ్చిన టాపిక్ అది. కొండ మీద ప్రసంగం చేయన్నా అన్నాడు. మీరు లోయలో ఉన్నవాళ్ళు కొండ మీద ప్రసంగం చేయమంటే ఎలా ఉంటుంది? సింపుల్ టాకే అది, చాలా సింపుల్ విషయం. ఇఫ్ యూ ఆర్ నాట్ పేయింగ్ ట్యాక్సెస్ టు యువర్ గవర్నమెంట్, యూ ఆర్ ఫూల్ అకార్డింగ్ టు పాల్. పౌలు దృష్టిలో నువ్వు అవివేకివి అనేటువంటిది. దాట్ ఈస్ హౌ వీ కెన్ డిసీవ్ ది గవర్నమెంట్. ఇన్స్టిట్యూట్ని ఎట్లాగా డిసీవ్ చేస్తూ ఉంటాం? పని చేసినట్లు నటించటం, పని చేయకపోయినా రికార్డులు చూపించడం. చేయరా మీరు? మీ బాస్ ఉన్నప్పుడు ఒకలాగా, బాస్ లేనప్పుడు ఇంకొకలాగా వ్యవహారం చేయటం ఉండదా మీకు? ఉంటుంది. డెఫినెట్లీ ఇట్ విల్ బి దేర్. సో ఈజ్ ఇట్ నాట్ డిసీవింగ్ ద ఇన్స్టిట్యూట్? చేస్తున్నారు అలాగా. కాబట్టి మీ వాక్, మీ టాక్ సెట్ కావట్లేదు అక్కడ. ఫ్యామిలీస్ని మనం అబద్ధాలు ఆడతాం. ఫ్యామిలీస్తో భర్తలు భార్యలకి ఎన్ని అబద్ధాలు ఆడతారో ఒక్కసారి ఆలోచించండి. గత వారంలో నా భార్యతో నేను ఎన్ని అబద్ధాలు ఆడాను, గత వారంలో నా భర్తతో నేను ఎన్ని అబద్ధాలు ఆడాను ఆలోచించుకోండి మీరు ఒక్కసారి. బయటికి చెప్పొద్దులే, చెప్పితే కనుక మీకు ముఖం బాగోదు, కానీ దేవుడితో చెప్పుకోండి. ఎందుకంటే అన్నీ వినగలిగే ఒకే ఒక ఆయన ఉన్నాడు, దేవుడు. ఆయనతో చెప్పేసాను, ప్రభా నిజమే ప్రభా, జాగ్రత్తగా ఆలోచిస్తే 6. ఇంకో విషయం చెప్తున్నాను తెలుసా మీకు, ఇప్పుడు వెంటనే ఇవి అబద్ధాల్లా కనబడవు, ఎందుకంటే రోజు ఆడే అయ్యే కదా. ఇది అబద్ధం అనిపించదు మీకు. యు గాట్ మై పాయింట్? సో అది అబద్ధం అనిపించడానికే కొంచెం టైం పట్టుద్ది. ఓ కరెక్టే కదా, కరెక్టే. ఎందుకంటే లేకపోతే మీరు లాజికల్గా అది అబద్ధం కాదు అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మన మనస్సాక్షి అంత బండబారిపోయింది. సో వి డిసీవ్ అవర్ ఫ్యామిలీస్ అండ్ వి డిసీవ్ అవర్ ఓన్ సెల్ఫ్. మనల్ని మనమే మోసం చేసుకునేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. సో దీన్ని ఫూలిష్ వాక్ అని అంటూ ఉన్నారు. అయితే ఫూలిష్ వాక్కి కాంట్రాస్ట్ ఏంటంటే రైట్ మారల్ డెసిషన్స్ తీసుకునేవాడు. రైట్
మారల్ డెసిషన్. ఈ 3 పదాలు చూడండి. రైట్, మారల్, డెసిషన్. రైట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్ నుంచి. మారల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? గాడ్లీ కాన్షియన్స్ నుంచి. గాడ్లీ కమ్యూనికేషన్ నుంచి రైట్ వస్తుంది. గాడ్లీ కాన్షియన్స్ నుంచి వచ్చేది మారల్. తర్వాత డెసిషన్ ఎక్కడి నుంచి వస్తుంది? గాడ్లీ థింకింగ్ నుంచి. ఈ 3 గాడ్తో సింక్ అయితే, దేవుని వాక్యం చదివినట్లే ఆలోచనలుండి, ఆలోచనలు ఉన్నట్లే తలంపులు ఉంటే కనుక మన నిర్ణయం రైట్. అయితే ఎక్కడ ప్రాబ్లం వస్తుందో మీకు చెప్తాను నేను. మనకి థింకింగ్ బాగుంటే హార్ట్ ఒప్పుకోదు కొన్నిసార్లు. థింకింగ్ బాగుంటే హార్ట్ ఒప్పుకోదు కొన్నిసార్లు. ఒక విధంగా చెప్పాలంటే, మీరు తీసుకున్న నిర్ణయం రాంగు అని నేను ప్రూవ్ చేసిన తర్వాత కూడా మీకు క్లియర్గా ప్రూవ్ అయిపోయింది. అయినప్పటికీ ఇలా ఎందుకు ఆలోచించకూడదు, అలా ఎందుకు ఆలోచించకూడదు, ఈ మాట ఎందుకు ఉపయోగిస్తుంది తెలుసా? యువర్ హార్ట్ ఈజ్ నాట్ అగ్రీయింగ్. నీ హృదయం అంగీకరించట్లేదు. సోల్ అండ్ మైండ్ 2 సింక్ అయితేనే రైట్ డెసిషన్ వస్తుంది. బైబిల్లో 2 డెసిషన్స్ గురించి మీకు మాట్లాడతాను, కాంట్రాస్ట్ డెసిషన్స్ గురించి. ఒక డెసిషన్లో ఒకటి మిస్ అయింది, ఇంకో డెసిషన్లో 2 ఉంది. ఇస్కరియోతు యోధా ఉన్నాడే, నేను ఒక మాట అంటాను, ఎస్ ఆర్ నో చెప్పండి. ఇస్కరియోతు యోధా పశ్చాత్తాపడ్డా లేదా? పడ్డాడు. ఆ పశ్చాత్తాపంలో హార్ట్ ఉన్నది, ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. అయ్యో నిరపరాధికి నేను ఈ విధంగా చేశానే అని ఫీల్ అయ్యాడు. అర్థమైందా? ఆడి బుర్ర పనిచేసిందా? పనిచేయలా. అందుకే వెళ్ళి ఊరేసుకున్నాడు ఆయన. ఒకటి పనిచేసి ఇంకొకటి పని చేయకపోతే వచ్చేటువంటి ప్రాబ్లం. హార్ట్ పనిచేసి హెడ్ పని చేయకపోతే కనుక వచ్చేది డిప్రెషను. హెడ్ పనిచేసి హార్ట్ పని చేయకపోతే వచ్చేది ఫ్రస్ట్రేషను. మీకు అర్థమైంది కదండి? కొంతమందికి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎలాగంటే, మీరు ఒక అమ్మాయిని లవ్ చేస్తారు, లేదా ఒక అబ్బాయిని లవ్ చేస్తారు, క్లియర్గా డిస్క్రైబ్ అయిపోతుంది ఇది రాంగ్ చాయిస్ అని. రాంగ్ చాయిస్ అని నీకు మైండ్కి తెలిసింది, కానీ హార్ట్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. సార్ ఎలా వదిలేస్తాం సార్? ఇన్ని రోజులు ప్రేమించాను నేను, నువ్వే నా ప్రాణం అన్నాను, రక్తంతో పేరు కూడా రాశాను, వదిలేమంటే ఎలా వద్దు సార్? ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ మాట చెప్తే మీకు అర్థం అవుద్ది. సో అది ఎంత చిరాకు వస్తుంది, ఈ దరిద్రుడు ఎలాంటి మాట చెప్పాడంటే అని నన్ను తిట్టేసుకొని వెళ్ళిపోతారు. ఇది ఫ్రస్ట్రేషన్. డిడ్ యూ అండర్స్టాండ్ దాట్? అయితే హార్ట్ మైండ్ 2 పని చేసినప్పుడు లైఫ్ ఎలా ఉంటుందనంటే, గుర్తుపెట్టుకోండి, హార్ట్ మైండ్ పని చేస్తే ప్యార్ కియాతో డర్నా క్యా అన్నట్లు భయం ఉండదు అసలు. మనం బోల్డ్గా వెళ్ళిపోతాం. అలాంటి బోల్డ్ వ్యక్తిని ఎక్కడ చూస్తాం తెలుసా? తప్పిపోయిన కుమారుడు తీసుకున్న డెసిషన్ మామూలుది కాదు. అర్థమైందా? నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను నీ కొడుకుని కాదు. ఏంటి ఆ డైలాగ్? నాన్న నేను నీ కొడుకుని కాదు, మీ పన్నోళ్ళలో నన్ను పన్నోడుగా చేసుకో. ఇప్పుడు నీకు అర్థమైందా? సో అంటే అంత ఆయన క్లియర్ అయిపోయాడు. ఏమన్నా సరే నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాను, ఇంక వేరే మార్గం లేదు, నాకు ఇంకెవ్వడు లేడు మా నాన్న దగ్గరికి. వాడు నన్ను కొడుకు కాదన్నా సరే మా నాన్నే, పనోడుగా చేర్చుకున్నా మా నాన్నే. సో దాట్ ఈజ్ కాల్డ్ టోటల్ కమిట్మెంట్ టు ద డెసిషన్. సో తను ఏమైతే టాక్ చేశాడో దాన్ని వాక్ చేశాడు. యు గాట్ మై పాయింట్? తాను లేచి నాన్న దగ్గరికి వెళ్ళాడు. తన టాక్ కాన్ఫిడెన్స్ ఉన్నది అని దేంట్లో కనబడుతుంది? వాక్లో. యు గాట్ మై పాయింట్? సో నీ యొక్క టాక్లో కాన్ఫిడెన్స్ నీ వాక్లో కనబడాలి. యువర్ వర్క్, యువర్ వర్డ్, నీ పనిలో, నీ మాటలో ఆ స్పష్టత కనబడాలి. చాలామంది నన్ను అడుగుతారు, తమ్ముడు నన్ను ఇవాళ తీసుకెళ్ళిన అనిల్ ఏమన్నాడంటే, అన్న నువ్వు పెళ్ళిలో కూడా వదలలేదన్న, గట్టిగా అరిచేసావు అక్కడ కూడా అన్నాడు. అనిల్ ఉన్నాడా? వెళ్ళిపోయాడా? ఉన్నాడా? ఎవడో బయట ఉన్నాడు. ఉన్నావా? కరెక్టే అన్నవాళ్ళే డైలాగ్. అన్న పెళ్ళిలోనే సాఫ్ట్గా మాడతాం అనుకున్నాను అన్న, అక్కడ కూడా వాయించామని అన్నాడు. ఇప్పుడు మనం పుల్పీట్ ఎక్కిన తర్వాత ఎప్పుడైనా ఒకటే, అది పెళ్ళా చావా మనకు అనవసరం. అర్థమైందా? నువ్వు పెళ్ళప్పుడు ఒక ఫేసు, చావప్పుడు ఇంకో ఫేసు పెడితే నేను డ్రామాగాడిని అవుతాను, దాన వీర సోర కర్ణ. ఇప్పుడు అర్థమైందా? మన అలా కాదు. మూడు షేపులు మనకేముండవు, ఒకటే షేప్. ఎడ్వర్డ్ విలియం ఎక్కడికి వెళ్ళినా ఎడ్వర్డ్ విలియమే, మారదు. అర్థమైందా? సో దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో వాట్ యు బిలీవ్
నువ్వు ఏదైతే నమ్ముతున్నావో, వాట్ యు హ్యావ్ అండర్స్టూడ్, ఏమైతే గ్రహించావో, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు లివ్ ఇట్ అవుట్, నువ్వు జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు యువర్ లైఫ్ బికమ్స్ అథారిటీ. నీకు అథారిటీ బయట నుంచి అక్కడ రాదు, నీ లైఫే అథారిటీ. నువ్వు ఒకటి సత్యము అని తెలిసినప్పుడు నువ్వు గట్టిగా చెప్తావా నెమ్మదిగా చెప్తావా అనవసరం. నువ్వు పెద్దోడు అయితే అరే నేను చెప్తున్నాను రా అనొచ్చు. చిన్నోళ్ళు అలా కాదు సార్, నాకు బాగా తెలుసు సార్. ఇప్పుడు మీకు అర్థమైందా? బోత్ స్పీక్ అబౌట్ అథారిటీ. పెద్దోడు కాబట్టి గట్టిగా అరిసావు, చిన్నోడు కాబట్టి నెమ్మది చెప్పావు, బట్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఇన్ వాట్ యు ఆర్ సేయింగ్. సో దాట్ ఈజ్ వాట్ పాల్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. ఏమన్నాడంటే యూ మస్ట్ హ్యావ్ దట్ డెసిషన్. ఆ డెసిషన్కి ఇప్పుడు మనం ఏం చూడాలంటే, గాడ్స్ వర్డ్ మనకుంది, చదువుకుంటాం. ఈ గాడ్స్ వర్డ్లో గాడ్లీ కాన్షియన్స్కి షిఫ్ట్ అవ్వాలంటే విజ్డమ్ కావాలి మనకి. ఈ విజ్డమ్ ఎవరు ఇస్తారు తెలుసా? దేవుడే ఇస్తాడు విజ్డమ్. ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు. ఇప్పుడు మీ మొబైల్లో ఇంటర్నెట్ రావాలి అని అంటే కనుక ఒకే ఒక్క మార్గం ఏంటంటే దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, లేకపోతే వేరే మార్గం లేదు. యూ వోంట్ గెట్, దట్స్ ద ఓన్లీ వే. సో అదేవిధంగా విజ్డమ్ అనేది దేవుడి దగ్గర నుంచే రావాలి, ఇంకో మార్గం లేదు. దెర్ ఈస్ నో అదర్ గో, ఓన్లీ వన్ వే ఫ్రమ్ గాడ్. మీరు జీవితంలో ఎప్పుడు ఈ బుద్ధి తక్కువ పని చేయొద్దు. ఏంటి తెలుసా? నా జ్ఞానం తక్కువగా ఉందని ఎవరిని అడగొద్దు. నా జ్ఞానం తక్కువ ఉందని ఎవరిని అడగొద్దు. జ్ఞానం తక్కువ ఉందని ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తా. జ్ఞానం తక్కువగా ఉన్నప్పుడు దేవుణ్ణి అడగటం ఏంటో మీకు ఎలా అర్థం అవుతుందంటే, హోటల్కి వెళ్ళి 2 ప్లేట్ సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసి ఒక ఇడ్లీ అయిపోయిన తర్వాత సాంబార్ అయిపోతే సాంబార్ ఎవరిని అడుగుతావు? బేరర్ని అడుగుతావు. పక్కోళ్ళ దగ్గర కొంచెం కప్పు మిగిలింది కాబట్టి నాకు అని అడుగుతారా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా అది ఎంత గలీజో. పక్కోడు అరే నీ దగ్గర సాంబార్ ఎక్కువ మిగిలింది నాకేరా అని అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో అర్థమైందా? ఇంకో వ్యక్తిని నాకు కొంచెం జ్ఞానం ఇవ్వ అంటే కూడా అంతే ఉంటుంది. అలా అడగద్దు. అయితే మనలో చాలామంది జ్ఞానం గురించి దేవుణ్ణి అడగరు. మీరు ఎంతకాలమైంది దేవుణ్ణి ప్రభా నా జ్ఞానం ఇవ్వు ప్రభా అని అడిగి? ఒకసారి ఆలోచించండి. స్పెసిఫిక్గా ప్రభా నాకు బుద్ధి లేదు ప్రభా, నేను సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉన్నది, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. సో వీటన్నిటికీ మీరు చాలాసార్లు ప్రార్థన చేశారు. ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పు ప్రభా అని అడిగారు, కానీ జ్ఞానం ఇవ్వు ప్రభా అని అడగలేదు. మీరు ఎంత పిచ్చోళ్ళు అంటే, నేను బంగారు గుడ్డు తెచ్చా, ఓ బాతు తెచ్చా. సార్ ఈ గుడ్డు ఏంటి సార్ అంటే బంగారు గుడ్డు. ఎక్కడ సార్ అంటే ఈ బాతులోంచి వచ్చింది అని అన్న తర్వాత నీకు ఒక ఆప్షన్ ఇచ్చా, గుడ్డు కావాలా బాతు కావాలని. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఏం అడుగుతాడు కదా? కానీ మీరు ఎంత బుద్ధి తక్కువ వాళ్ళు అంటే గుడ్డు తీసుకెళ్ళిపోతారు. అర్థమైందా? యూ ఓన్లీ గో ఫర్ ఎన్ ఎగ్. దానికి మీరు పెద్ద లాజిక్ ఉపయోగిస్తారు. ఎలాంటి లాజిక్ ఉపయోగిస్తారు తెలుసా? సార్ ఇది మళ్ళీ గుడ్డు పెడతాం లేదు ఎవడో తెలుసు, మళ్ళీ గుడ్డు ఎప్పుడు పెడుతుందో మనకేం తెలుసు, సార్ అందినప్పుడే పట్టుకొని వెళ్ళిపోవాలి సార్. అవునే కదా? ఎంత ఖతర్నాక్ లాజిక్ అది. ఆ లాజిక్ ఉపయోగిస్తాడు. కానీ ఇంగిత జ్ఞానం ఉన్నవాడైతే బాతుని తీసుకొని వెళ్తాడు. ఏమో రైట్? సో దేవుడు ఏమన్నాడంటే, జ్ఞానాన్ని అప్లై చేసిన డెసిషన్స్ని అడిగావు నువ్వు. ఇప్పుడు ఎటు వెళ్ళాలి, ఏ జాబ్ చేయాలి, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఈరోజు ఏ నిర్ణయం తీసుకోవాలి, అది అడిగావు. కానీ ప్రభా అలా కాదు, కానీ అసలు నాకు జ్ఞానం ఇచ్చేయి. నిజం అడగొచ్చు తెలుసా? యూ క్యాన్ ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్. విజ్డమ్ ఉంటే ఏం జరుగుద్దో తెలుసా? పొద్దున్నే నిద్రపోతున్నారు మీరు, పొద్దున్న లేటుగా లేచారు. ఆ రోజు నిన్ను లేపడానికి 2 వచ్చారు. ముందేమో నీ భార్య వచ్చింది అనుకుందాం, అబ్బాయి పడుకుంటే భార్య వచ్చింది. మీరేమో దుప్పటి కప్పుకొని ఉన్నారు. దుప్పటి ఎలా తీయంగానే ఏమండి అని చేత్తో కత్తి పట్టుకొని ఉంది. కత్తి చేత్తో పట్టుకొని ఉంది అంటే కత్తి అని అంటే మామూలుగా కూరగాయలు కోసే కత్తి చేత్తో పట్టుకొని ఉంది. ఏమండి అని లేపింది చాలా ప్రేమపూరితంగా, ఏమండి అని. నువ్వు భయపడతావా? ఆమె చేతిలో కత్తి ఉంటే భయపడవు. ఏమనుకుంటావు? ఓహో వర్క్లోకి వెళ్ళిపోయింది అనమాట అనుకుంటావు, అంతే కదా? అదే కత్తి ఇప్పుడు నిన్ను లేపడానికి నీ 3 ఏళ్ల కూతురు దుప్పట్లాగి చేత్తో కత్తి పట్టుకుంది అనుకో, నువ్వు ఇప్పుడు ఏమని చేస్తావు? పిచ్చ భయం వచ్చేస్తుంది. అవునా కదా? ఎందుకని భయం వస్తుంది? ఈ కత్తితో దాన్నన్నా పొడుచుకోవచ్చు, నన్ను పొడిచేయచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా? మనకి వర్డ్ ఆఫ్ గాడ్ ఉండి విజ్డమ్ ఆఫ్ గాడ్ లేకపోతే 3 ఏళ్ల బాలిక చేతిలో కత్తి లాంటిది. మనందరి దగ్గర వర్డ్ ఆఫ్ గాడ్ ఉంది,
మనందరి దగ్గర వర్డ్ ఆఫ్ గాడ్ని లూజ్గా వాడేస్తాం, వచనాలు లూజ్గా కోట్ చేస్తాం. అది అర్థం ఏంటంటే వీ హ్యావ్ ఎ నైఫ్ అండ్ ఇన్ ఎంప్టీ ఎయిర్ వీ ట్రై టు వేర్. అలా కాదు. వెన్ వీ హ్యావ్ విజ్డమ్, జ్ఞానం ఉంటే కనుక అదే వర్డ్ని రైట్ వేలో యూజ్ చేస్తాం, రైట్ వేలో. నన్ను చాలామంది అంటారు, అన్న మీరు వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఇంత కూడా టైం ఎందుకు వేస్ట్ చేయరు అని. సింపుల్ రీజన్ ఏంటనంటే ఐఎమ్ క్లియర్ వాట్ ఐ వాంట్ టు స్పీక్. నేను స్టేజ్ మీదకి వచ్చి ఆలోచించేది ఏమి ఉండదు. ఐఎమ్ వెరీ మచ్ క్లియర్. సో దాట్ ఈజ్ విజ్డమ్. అది జ్ఞానం. ఆ జ్ఞానము దేవుడు మనకి ఇస్తాడు. ఆ వాక్యాన్ని రైట్ వేలో అప్లికేషన్. ఇప్పుడు నాలెడ్జ్కి విజ్డమ్కి తేడా ఏంటో మీకు తెలియాలి. నాలెడ్జ్ అంటే ఏంటి తెలుసా? కత్తి ఏం చేస్తుంది? కోస్తుంది. ఇది నాలెడ్జ్. విజ్డమ్ ఏంటి తెలుసా? దేన్ని కొయ్యాలి? వంకాయని బీరకాయని కొయ్యాలా, తలకాయని కొయ్యాలా, మెడకాయని కొయ్యాలా? యు గాట్ మై పాయింట్? సో దట్ ఈజ్ విజ్డమ్. వాట్ ఇట్ డస్ నాలెడ్జ్ అయితే, వేర్ ఐ షుడ్ యూజ్ విజ్డమ్. వర్డ్ ఆఫ్ గాడ్ నాలెడ్జ్. మనలో చాలామంది క్విజ్లో ఫస్ట్ వస్తారు కానీ నరకంకి వెళ్తారు. అది చాలా ట్రాజిక్. అంటే నీకు వర్డ్ ఆఫ్ గాడ్ బాగా వచ్చి వర్డ్ ఆఫ్ గాడ్ని ఎక్కడ యూజ్ చేయాలో తెలియపోతే కనుక అవివేకులు ఫూల్స్ అని అర్థం. ఇగ్నోరెంట్కి ఫూల్కి తేడా ఉంది. ఇగ్నోరెంట్ అంటే ఆడికి వాక్యమే తెలియదు. వాడిని చూస్తే ఎవరికైనా ఏమొస్తుంది? జాలి వస్తుంది. ఫూల్ అంటే ఏంటి తెలుసా? ఆడి దగ్గర వాక్యం ఉంది, ఎలా వాడుకోవాలో తెలియదు. సో ఇక్కడ పౌలు భక్తుడు వీళ్ళని ఫూల్స్ అని ఎందుకు తిట్టాడు తెలుసా? బికాస్ దే హ్యావ్. వర్షంలో ఎవడైనా తడుచుకుంటూ వెళ్తే కనుక జాలేస్తుంది. ఆడ సంఖలో గొడుగుంటే ఈడెక్కడ పిచ్చోడరా గొడుగు సంఖలో పెట్టుకున్నాడు అనుకుంటారు. అవునా కదా? యు గాట్ మై పాయింట్? దాట్ ఈస్ కాల్డ్ ఫూలిష్నెస్. దాన్ని ఫూలిష్నెస్ అని అంటారు. మనం వర్డ్ ఆఫ్ గాడ్ కలిగి మనము దాన్ని రైట్ యూజ్ చేయకపోతే కనుక ఇది పిచ్చి. సో అది ఫుల్. వైజ్ పర్సన్ థింకింగ్లో చాలా కేర్ఫుల్గా ఉంటారు, థాట్ఫుల్గా ఉంటాడు, వాచ్ఫుల్గా ఉంటాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? తన యొక్క వాక్, తన యొక్క విజ్డమ్ అనేది 2 చోట్ల కనబడుతుంది. తాను తీసుకునే ప్రతి నిర్ణయం స్పిరిచువల్ అవుతుంది. స్పిరిచువల్ అవుతుంది అనే మాట ఎందుకన్నాను తెలుసా? నువ్వు ఆఫీస్లో ఉన్నా, చర్చిలో ఉన్నా, దేవుని సమక్షంలో ఉన్నట్లు నువ్వు వ్యవహరిస్తావు. అర్థమైందా? చర్చిలో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, నీకు ఉద్యోగం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ప్రార్థన చేస్తే నీకు ఉద్యోగం వచ్చింది. సో ఉద్యోగం దేవుడికి మహిమకరంగా చేయాలి. నువ్వు ఎవడికో చేస్తున్న ఫీలింగ్ వద్దు, దేవుడికి మహిమకరంగా చేయాలి. అన్నం దొరికిందని థ్యాంక్స్ చెప్పవు. అన్నం తినేటప్పుడు దేవుడికి మహిమకరంగా మనం తినాలి. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. స్నానం చేయడానికి నీళ్ళు ఇచ్చాడు, సబ్బు ఇచ్చాడు మనకి దేవుడు. స్నానం చేసేటప్పుడు దేవుని మహిమకరంగా చేయాలి. ఆ టైంలో గలీజ్ ఆలోచనలు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? యు అండర్స్టాండ్. ప్రాక్టికల్గా ప్రతి ఏరియాకి నేను తీసుకెళ్ళిపోతున్నాను దాన్ని. సో ప్రతిదీని కూడా యూ హ్యావ్ టు థింక్ ఇన్ ఎ స్పిరిచువల్ వే. ఇది ఒకటి. రెండోది ఏంటి తెలుసా? రైట్ వాక్ ఉన్నటువంటి వ్యక్తి ఈ డెసిషన్ నేను తీసుకుంటే, ఈ వాక్ కలిగి ఉంటే నాకు వచ్చే లాభం ఏంటి, చుట్టూ ఉన్న వాళ్ళకు వచ్చే లాభం ఏంటి, దేవుడు దీన్ని ఎలా చూస్తాడు, ఈ హోలిస్టిక్ పర్స్పెక్టివ్ ఉంటుంది అనమాట. ఈ హోలిస్టిక్ పర్స్పెక్టివ్తో మనం డెసిషన్స్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. దీన్నే మొట్టమొదటిగా ద కాండక్ట్ ప్రిన్సిపల్ అంటారు. ద కాండక్ట్ ప్రిన్సిపల్. హౌ ఈజ్ యువర్ వాక్? అర్థమైందా? సో దీన్నే కొత్తని మనం ఒకవేళ కొండ మీద ప్రసంగంతో పోల్చినట్లయితే ఎలా ఉంటుందో తెలుసా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. కోర్టులో, సెక్యులర్ కోర్టులో ఒక వ్యక్తిని సాక్షిగా ఉపయోగించాలంటే వాడు ఎవడైనా సరే పర్లేదు సాక్షిగా ఉపయోగించవచ్చు. ఎలాగా అని అంటే కనుక, ఎర్నెస్ట్ గారు నన్ను పొడిచి చంపేశాడు అనుకుందాం. ఆయన నన్ను పొడిచి చంపేసినప్పుడు ఈ బాబు చూస్తున్నాడు అనుకుందాం. నీ పేరేంటి బాబు? వినోద్ పచ్చి తాగుబోతు అనుకుందాం. అది ఒకవేళ నిజమైతే నన్ను క్షమించే. ఓకే, పచ్చి తాగుబోతు అనుకుందాం. ఈయన పొడుస్తున్నప్పుడు దగ్గరుండి చూశాడు. ఈయన కోర్టులో సాక్షిగా ఉండటానికి సరిపోతాడు లేదా? పక్కా సరిపోతాడు. ఆడు తాగుబోతు అయితే నాకే, అడుక్కునేవాడైతే నాకే, రాజు అయితే నాకే. సెక్యులర్ కోర్టులో నువ్వు సాక్షిగా ఉండాలంటే ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు. అయితే దేవుడు ఆశించిన సాక్షిగా ఉండాలంటే
ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోదు, వాడు మంచి బతుకున్నవాడై ఉండాలి. యు గాట్ మై పాయింట్? నాకు జీవితం సరి అయింది కాకపోతే, నా క్యారెక్టర్ సరి అయింది కాకపోతే, నేను యేసే గురించి సాక్షిగా ఉండటానికి సరిపోను. మీకు అర్థమైంది కదండి? సో కాబట్టి నాకు బైబిల్ తెలిస్తే చాలు, ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు. హిందువులు ఈ ప్రశ్న అడుగుతున్నారు, దానికి ఏం జవాబు చెప్తారని నాలాంటి వాడిని అడిగి జవాబు అడిగి చెప్పేస్తానంటే జవాబు కరెక్టే, కానీ అవతలోడు యాక్సెప్ట్ చేయడు. ఎందుకో తెలుసా? కొన్ని జవాబులు నోటితో కాదు, బ్రతుకుతో చెప్పాలి. అది ఇంపార్టెంట్. సో మనము క్రైస్తవులంగా వి ఆర్ ద విట్నెసెస్. మనమే సాక్షి. మనం సాక్షి చెప్పేవాళ్ళం కాదు, మనమే సాక్షి. వి ఆర్ ద, యూ ఆర్ మై విట్నెసెస్. మీరు నాకు సాక్షులు అని అంటా ఉంటాను. యూజువల్గా నేను ఇదే మాట చెప్తూ ఉంటాను. మనకి లడ్డు అంటే బాగా ఇష్టం, బందర్ లడ్డు, లేదంటే కాకినాడ కాజా అంటే చాలా ఇష్టం. ఫ్రెష్ కాజా ఒక చేతిలో, ఫ్రెష్ లడ్డు ఒక చేతిలో. తాపేశ్వరం కాజా 1/2 కేజీ ఉంటుంది ఒకటే, అర్థమైందా? రెండో చేతిలోనేమో నేను బందర్ లడ్డు, నెగనెగలాడుతున్నాయి 2, ఇలా పట్టుకొని వచ్చేసాను. మీరు చాలా నోరు ఊరిపోతుంది, ముందు నాకేమిస్తారని. దగ్గరకు వచ్చిన తర్వాత చూశారు, ఇలా కూర్చొని పైకి ఈ కిందంతా నాకు గజ్జి కురుపులు ఉండే, రక్తం వచ్చి ఇవి కారిపోతూ ఉంది. కనీసం పేపర్ కూడా పెట్టుకోకుండా డైరెక్ట్గా చేతిలో తాపేశ్వరం కాజా, డైరెక్ట్గా చేతిలో బందర్ లడ్డు పెట్టాను. ఇప్పుడు మీరు లడ్డు కానీ కాజా కానీ తీసుకుంటారా? తీసుకోం. ఎందుకంటే ద క్యారియర్ ఈజ్ బ్యాడ్, దేర్ ఫోర్ ద కంటెంట్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. ద క్యారియర్ ఈజ్ బ్యాడ్, దేర్ ఫోర్ ద కంటెంట్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. యూ అండ్ ఐ, we are the carriers. కంటెంట్ మంచిదే. ఇఫ్ అవర్ క్యారెక్టర్ ఈజ్ డిఫార్మ్డ్, అవర్ కంటెంట్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. యేసు ప్రభుని మహాత్మా గాంధీ గారు ఏమన్నారు తెలుసా? యేసు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం, కానీ క్రైస్తవులంటే పెచ్చ కోపం. ఎందుకు అని అంటే, యేసు ప్రభులాగా జీవించే ఒక్కడు కూడా నాకు కనబడలేదు. అందుకే ఐ హేట్ క్రిస్టియానిటీ బట్ ఐ లవ్ క్రైస్ట్ అని అన్నటువంటి మాట. నా క్రైస్తవత్వం అంటే ద్వేషం, క్రీస్తు అంటే ప్రేమ అని అన్నాడు. సో భారతదేశానికి క్రీస్తుకి అడ్డుగోడలాగా ఎవడున్నాడు తెలుసా? మనమే. భారతదేశం క్రీస్తు దగ్గరికి ఎప్పుడో వచ్చి ఉండేది, మనం తిన్నగా జీవించినట్లయితే. మనం జీవించట్లేదు. సో దిస్ ఈజ్ ద కాండక్ట్ ప్రిన్సిపల్. ఓకే, సెకండ్ చూద్దాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. సద్వినియోగము 2 పదాలు. సద్ అంటే మంచి, వినియోగం అంటే ఏంటి? కన్జ్యూమ్. అర్థమైందా? సద్వినియోగం అంటే కన్జ్యూమ్, అంటే మనం కన్జ్యూమర్ అన్నమాట. ప్రోడక్ట్ ఏంటి తెలుసా? టైం. టైంని సద్వినియోగము చేయి, యూజ్ చేయి. మనము టైంని 2 రకాలుగా చెడిపేస్తాం. ఒకటి మిస్యూజ్ చేస్తాం, లేకపోతే అబ్యూజ్ చేస్తాం, లేకపోతే యూజ్ చేయం. కొంతమంది యూజ్ చేయకుండా పడుకుని పోతారు, కొంతమంది దానిలో ఎక్కువ సాధించేద్దామని ప్రయత్నం చేస్తారు, అబ్యూజ్ చేస్తూ ఉంటారు. ఏమో రైట్? సో మీలో కొంతమంది ఓవర్గా వర్క్ చేసేస్తారు, మీలో కొంతమంది వర్క్ చేయకుండా ఆగిపోతారు, మీలో కొంతమంది ప్రొక్రాస్టినేషన్ అంటే వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతారు, కొంతమంది వర్క్ హాలిక్స్గా ఉండిపోతారు. ఇది 2 ఎక్స్ట్రీమ్. అయితే పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటనంటే సద్వినియోగం. టైము దేవుడు మనకిచ్చింది అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, టైంకు ఉన్నటువంటి గుణం ఏంటనంటే, నీకు చదువున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, పెద్దోడువైనా చిన్నోడువైనా, ఏ దేశానికి చెందినవాడైనా, ఎవరికైనా రోజుకి 24 గంటలే. అర్థమైందా? మీరు ఎప్పుడైనా ఈ డైలాగ్ వేసారా, నాకు టైం లేదు అని? అక్కడే అర్థమవుతుంది నువ్వు ఎదవని. అందరికీ దేవుడు 24 గంటల సమానంగా ఇస్తే నాకు లేదు అని అంటే దేవుడు నీకేమైనా తక్కువ చేశాడా? నాకు ఎక్కువ ఉంది అనుకుంటే నాకేమైనా ఎక్కువ చేశాడా? నీకున్న 24 గంటలే నాకు కూడా ఉన్నది. నన్ను చాలామంది అడుగుతారు, సార్ ఇన్ని ప్రసంగాలు చేస్తూ ఉంటారు, ఎలాగ ప్రిపేర్ అవుతున్నారంటే, ప్రశ్న నేను ప్రిపేర్ అవుతున్నానని కాదు, నువ్వు పడుకోవటం. ఇప్పుడు నేను నిన్ను అడగాలి క్వశ్చన్, నన్ను కాదు నువ్వు అడగాల్సింది. నువ్వు ఎలా చేస్తున్నావు సార్ అది కాదు అడగాల్సింది, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అది నేను అడగాల్సింది. నాకున్న 24 గంటలే నీకు ఉన్నాయి. ది సేమ్ 24 hours యూ హ్యావ్.
బట్ వై యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ? ఎందుకు చేయలేకపోతున్నావు? అది సింపుల్ ఆన్సర్ ఏంటనంటే సద్వినియోగం చేయటం అనేది మనకి లేదు. అయితే ఇక్కడ ఉపయోగించినటువంటి పదం ఏంటంటే సమయము అన్న పదం ఉపయోగించారు కదా. గ్రీక్ భాషలో ఇక్కడ ఉపయోగించిన పదం ఏంటంటే కైరాస్. కైరాస్ అన్న మాటకి 2 మీనింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సమయము, కాలము అంటారు కదా, అది కైరాస్. రెండో మీనింగ్ ఏంటి తెలుసా? అవకాశము. ఇక్కడ యాక్చువల్గా ఉపయోగించిన పదం ఏంటి తెలుసా? అవకాశం. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు జార విడుచుకుంటే మళ్ళీ రాదేమో. మీలో కొంతమంది గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎలాగంటే ఆ రోజు ఆడికి చెప్పాలనుకున్నాను చెప్పలేకపోయాను, ఆ రోజు ఇది ఇవ్వాలనుకున్నాను ఇవ్వలేకపోయాను, ఆ రోజు ఇది చెయ్యాలనుకున్నాను చేయలేకపోయాను. యూ గాట్ అన్ ఆపర్చునిటీ విచ్ యూ డిడ్ నాట్ యూటిలైజ్. అక్కడ పౌలు ఉపయోగించిన పదం ఏంటి తెలుసా? దినములు చెడ్డవి గనక. దీనికి 2 మీనింగ్స్ ఉంటాయి. దినములు చెడ్డవి గనక అని అంటే ఇప్పుడు వచ్చిన అవకాశం మళ్ళీ రాదేమో. మీకు అర్థమైంది కదా. రెండోది, మళ్ళీ అవకాశం రాకముందే నువ్వు పోతావేమో. యు గాట్ మై పాయింట్? నువ్వు పోతావేమో. దినములు చెడ్డవి గనక అని అన్నప్పుడు అది ఎలా ఉంటుందంటే, అరే 5 నిమిషాల టైం ఉంది, నువ్వు అప్లికేషన్ వేస్తావా లేదా అని అంటే 5 నిమిషాలు అయిపోయిన తర్వాత అప్లికేషన్ పెట్టడానికి వీల్లేదని గబగబ నింపేసి పెడతావో, అదేవిధంగా యూ మైట్ నాట్ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ అగైన్. నీకు అవకాశం రాదేమో, ఒకవేళ అవకాశం వస్తే నువ్వు ఉండవేమో. దినములు చెడ్డవి గనక అనేటువంటి మాట ఉపయోగిస్తున్నారు. దానికి ఆయన ఉపయోగించిన పదం దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేయండి. సద్వినియోగం అన్న దానికి ఇక్కడ ఇంకో పదం ఉపయోగించారు గ్రీకులో. ఏంటి తెలుసా? రిడీమ్ అంటాడు. రిడీమ్ అంటే బంధకాల్లో ఉన్నదాన్ని బయటికి తీయటం, బంధకాల్లో ఉన్నదాన్ని బయటికి తీయడం. టైంని మనం కొనం, అర్థమైందా? టైంని కొనం, టైంని వినియోగిస్తాం అంతే. టైంని అద్దెకి తెచ్చుకోం, టైంని బ్యాంకులో పెట్టలేం, రేపు చేద్దాంలే అంటే కాదు. ఇప్పుడు పోయిన టైం మళ్ళీ రాదు. అయితే మీరు అర్థం చేసుకోండి, మీరు ఒకవేళ ఒక అర్జెంట్ పని వస్తే 5 గంటలకు లేవరా? లేస్తారు. యూ రిడీమ్డ్ టైమ్ ఆన్ దట్ డే. ఏమ రైట్? యూజువల్గా మీరు 7 గంటలకు లేస్తారు, కానీ ఆ రోజు పని ఉందని 5 గంటలకు వేశారు. ఓకే, సో యు ఆర్ ఏబుల్ టు రిడీమ్ టైమ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. సో పౌలు భక్తుడు ఉపయోగిస్తున్నటువంటి మాట ఏంటంటే యూ నీడ్ టు రిడీమ్ టైం. టైంని రిడీమ్ చేసి వాడుకోవాలి. కాబట్టి ఈ టైం రిడీమ్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి తెలుసా? డిసిప్లిన్. డిసిప్లిన్ డిసిప్లిన్ లేకపోతే నువ్వు టైం రిడీమ్ చేయలేవు. డిసిప్లిన్ లేకపోతే ఏం జరుగుద్దో చేద్దాం. మా ఇంట్లో ఒక పాప మొన్న మెడిసిన్ చదువుతున్న పాప వచ్చి ఆమె 6ంటికి అలారం పెట్టుకొని లెగవలేదు. 6ంటికి అలారం మోగింది, నొక్కి పడుకొని పోయింది. నేను పెద్ద పట్టించుకోలేదు. నేను 8ంటికి ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉన్నప్పుడు అప్పుడు లేచింది. అంకుల్ మీరేంటి అంకుల్ రాత్రి మీతో మాట్లాడుతూ నేను అలారం పెట్టుకోలేదు అని. పెట్టుకున్నావు కదా 6ంటికి అని అంటే, అలా కాదు అంకుల్, 3 సార్లు పెట్టుకోవాలి అంకుల్. 6ంటికి ఒకసారి, 6:30కి ఒకసారి, 7ంటికి ఒకసారి. అర్థమైందా? 3ఓసారి నొక్కిన తర్వాత 7:30కి లేస్తాను నేను. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు మీలో చాలామంది ఆ టైపే. డిడ్ యూ గెట్ ఇట్? మీరు ఆ టైపే. సో ఇప్పుడు నేనేం చేయాలి? లేపటం నాకు వచ్చి, కానీ లెగవటం నువ్వు చేయాల్సిన పని. అది లేపుతాను నేను, నువ్వు లెగవకపోతే నేనేం చేయను. వెన్ యూ కాంట్ వేక్ అప్, ఇంకెవరు ఏం చేయగలరు? ఎవరేం చేయలేరు. యు అండర్స్టాండ్? సో ఇది పూర్తిగా నువ్వు చేయాల్సింది. నువ్వు సద్వినియోగం చేయాలనుకుంటే నీకు డిసిప్లిన్ ఉండాలి. నీకు డిసిప్లిన్ లేకపోతే నేనేం చేయగలను? నేనేం చేయలేం. అయితే ఇందాక ధనాన్ని నెత్తి మీద పెట్టుకోవడానికి లక్ష్మిని చేసి పెట్టారన్నాను కదా, సమయాన్ని కూడా దేవతను చేసి పెట్టేశారు. ఎలాగ చెప్పమంటారు? 2 డైలాగులు వేస్తారు. 2 డైలాగులు సమయాన్ని దేవత చేశారు అంటానికి. ఒకటి, కాలం కలిసి వస్తే, కలిసి రావడం ఏంట్రా? ఎవరితో కలిసి వస్తుంది? ఎవరికి కలుస్తుంది? ఈ డైలాగ్ ఏరా అంటే దేవతను చేశారు లేదా? కాలం కలిసి వస్తే, అరే టైం బాగలేదురా నాది అంటే, టైంకి బాగోపోవడం ఏంట్రా బాబు? టైంకి నైతిక విలువలు ఉంటాయా? మన టైం బాగాలేదురా, ఎన్నిసార్లు వేసావు ఈ డైలాగ్? టైం
అందరికీ బాగానే ఉంటుంది, నువ్వు బాగలేవు. నువ్వు బాగలేదు తీసుకెళ్ళి టైం పెట్టేస్తే ఎట్లాగా? అర్థమైందా? నేను అంత దూరం వెళ్ళా, సింపుల్ డైలాగ్ మనం, అర్థమైందా? నువ్వు దాని అంటారు జ్యోతిష్యం చూస్తావా లేదా అని అడగట్లా, ఇది యూజువల్ డైలాగ్. టైం బాగాలేదురా, టైం బాగాల, అచ్చా దిన్ ఆయేగా. ఎప్పటికీ రావు. ఉన్న టైం యూటిలైజ్ చేసుకున్నప్పుడు ఎక్కడో టైం పనికి వస్తుంది అనుకోవటం పిచ్చి. కాకపోతే ఏంటి, అందుకే దీన్ని సమయం సద్వినియోగం చేసుకోవటం అనేటువంటి మాటను ఆయన ఉపయోగిస్తున్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అన్నప్పుడు సమయాన్ని సేక్రెడ్ ఎలా చేస్తామంటే, సమయాన్ని ప్లేస్ని రెండాటిని కలుపుతాం. ఎలా కలుపుతాం సార్? భలే టైం కాడు వచ్చాడు రా. సో ఒక విధంగా చెప్పాలంటే ఆ కాలం, ఆ సమయం, ఈ ప్లేస్ మర్చిపోలేని తెలుసా జీవితంలో, అది నీకు పుణ్యక్షేత్రం అయిపోద్ది. మై ఫ్రెండ్స్, దెర్ ఈజ్ నో సేక్రెడ్ టైం, దెర్ ఈజ్ నో సేక్రెడ్ ప్లేస్. పవిత్రమైన సమయం లేదు, పవిత్రమైన ప్రదేశం లేదు, పవిత్రమైన మనుషులు ఉన్నారు. గదిలోకి వెలుగు రావాలంటే గది వెలగదు, బల్బు వెలుగుద్ది, అంతే కదా? బల్బు వెలిగితే గదిలోకి వెలుగు వస్తుంది. గదికి పవిత్రత ఉండదు, మనిషి పవిత్రమైన వాడు వస్తే పవిత్రత వస్తుంది. మీరు ఈ డైలాగ్ ఎలా సార్, మీ రాకతో మా ఇల్లు పావనమైపోయింది, ఇలా యూజువల్ డైలాగ్స్ ఇవి, యూజువల్ డైలాగ్స్ నేను చెప్తున్నాను. సో మనం నడిచే పవిత్రులం, అర్థమైందా? మనం నడిచే పవిత్రం. అవర్ ఎవ్రీ స్టెప్ బికమ్స్ హోలీ ప్లేస్. అది నువ్వు పెంటకుప్ప మీద ఉన్నావా, జైల్లో ఉన్నావా, చర్చిలో ఉన్నావా, ఆఫీస్లో ఉన్నావా, ఇట్ డజంట్ మ్యాటర్, యూ ఆర్ ద సేమ్ పర్సన్, హోలీ. సో ఎవ్రీ టైమ్ ఈజ్ హోలీ, ఎవ్రీ ప్లేస్ ఈజ్ హోలీ. సేక్రెడ్, సెక్యులర్ అనే తేడా లేదు. మీలో కొంతమంది ఏమంటుంది సార్, ఈరోజు ఆదివారం నేను సినిమా చూడను అంటే శనివారం చూడతా? ఇప్పుడు మీకు అర్థమైందా మీ డైలాగులు? అర్థమైందా? క్రిస్టియన్స్కి అందుకనే సేక్రెడ్ టైం లేదు, సేక్రెడ్ ప్లేస్ లేదు. ఎందుకో తెలుసా? ఎవ్రీ మూమెంట్ ఈజ్ సేక్రెడ్, ఎవ్రీ టైమ్ ఈజ్ సేక్రెడ్. సో దాన్ని పౌలు భక్తుడు ఇక్కడ నొక్కి ఒక్కానిస్తూ ఉన్నాడు. అయితే టైంని టూ ఎక్స్ట్రీమ్ వేస్లో మనం మిస్యూజ్ చేస్తూ ఉంటాం. ఒకటి ప్రొక్రాస్టినేషన్. ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటి తెలుసా? వాయిదాలు వేయటం. వాయిదాలు, ఈ వాయిదాలు అంటే ఇప్పుడు కాదులే తర్వాత చేస్తాను అని అనుకోవటం. అయితే మీకు చిన్న మాట చెప్తాను. ఈ వాయిదాల్లో ముఖ్యంగా యంగ్ పీపుల్ ఒక పని చేస్తారు. ఏంటనంటే, నా లైఫ్లో ఎగ్జాంపుల్ చెప్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది. అన్నీ నా గురించి పాజిటివ్ చెప్తే బాగోదు, ఒకటి రెండు నెగిటివ్లు చెప్పాలి, అప్పుడే మనం నేల మీద ఉంటాం, లేకపోతే గాల్లోకి వెళ్ళిపోతాం, మీకు నాకు టచ్ ఉండదు. అర్థమైందా? నేను బైబిల్ కాలేజీలో చదివేటప్పుడు, ఎక్కడ చదివేటప్పుడు, అది అక్కడ చదివేటప్పుడు జరుగుతున్న విషయం. బైబిల్ కాలేజ్, అది కూడా చిన్నప్పుడు కాదు, అర్థమైందా? 2008లో జరిగినటువంటి విషయం. 2007, 2008, 2006 నుంచి 2009 దాకా చదివాను. ఆ టైంలో జరిగింది. యూజువల్గా మాకేమంటారంటే ఫ్రైడే ఈవినింగ్కి అసైన్మెంట్ సబ్మిట్ చేయమని అడుగుతారు. అర్థమైందా? ఇది అసైన్మెంట్ ఎప్పుడు ఇస్తారు? థర్స్డే ఎప్పుడు ఇస్తారు. థర్స్డే నుంచి టక రాస్తూ ఉంటాం. ఫ్రైడే 2 o'clockకి ఒక కొలుక్కి వచ్చేస్తుంది. 5 o'clockకి పేపర్ సబ్మిట్ చేయాలి. చాలాసార్లు జరిగే పని ఏంటి తెలుసా? అప్పుడు ప్రొఫెసర్ లైబ్రరీకి కమ్యూనికేషన్ పంపిస్తాడు. ఏమన్నా తెలుసా? ఇది మండే ఇవ్వచ్చు అని. ఇప్పుడు మీకు అర్థమైందా? ఫ్రైడే 2 o'clockకి పేపర్ 80% అయిపోయింది, ఇంకో 20% ఉంది. 3 hours కష్టపడితే అయిపోతుంది. అర్థమైందా? అప్పుడు చెప్తాడు కబురు, ఏమన్నా తెలుసా? ఇది మండే ఇవ్వచ్చు అని. నేను పూర్తి చేస్తానా? చెప్పండి నాకు, పూర్తి చేస్తానా? పూర్తి చేయను. పేపర్ ఎత్తి పడేసి అవునా ఏంట్రా విశేషాలు. ఇప్పుడు మీకు అర్థమైందా? అయితే మండే ఏమన్నా పెద్ద పోటుగాళ్ళు ఎక్కువ రాస్తానా? రాయను. 5 o'clock ఇస్తే ఎంత ఇస్తానో 3 రోజుల తర్వాత ఇస్తే కూడా అదే ఇస్తాను పేపర్, పెద్ద తేడా ఉండదు. దీన్నే మర్ఫరీస్ ప్రిన్సిపల్ అంటారు. ది అమౌంట్ ఆఫ్ టైమ్ ఈజ్ ఆల్వేస్ సఫిషియంట్ టు ది అమౌంట్ ఆఫ్ వర్క్ అంట. గంటిచ్చి ఒక పని చేయమంటే ఎంత చేస్తావో, రోజిచ్చి ఆ పని ఇస్తే కూడా అంతే చేస్తామంట. మనం ఏమన్నా నాకు టైం లేదురా ఉంటే చింపేస్తా అంటే అంత సింగినాదా.
మీలో చాలామంది డైలాగ్ వేసి ఉంటారు, నాకు టైం సరిపోలేదు కానీ ఇస్తే నా ఎరగబాదేసి ఉండేవాడిని. ప్రసంగాలు చేసేప్పుడు కూడా నాకు టైం లేదు అని అంటారు. ఆ టైం లేదు కాదు, ఆడికి చెప్పడానికి ఏమి లేదు, అందుకని ఆ మాట ఉపయోగించాడు. ఈ పనికిరాని డైలాగులు ఇవి. ఇట్ డజంట్ వర్క్ ఎనీవేర్. ఈ మర్ఫరీస్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే దీన్నే ప్రొక్రాస్టినేషన్ అంటారు. ప్రొక్రాస్టినేషన్ నుంచి బయటికి రావడానికి ఒకటే ఒక మార్గం ఏంటి తెలుసా? డిసిప్లిన్, క్రమశిక్షణ. యూ నీడ్ టు ఫోర్స్ యువర్ సెల్ఫ్. పౌలు భక్తుడు అందుకే ఏమంటాడు తెలుసా? నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అని అంటాడు. అర్థమైందా? ప్రొక్రాస్టినేట్ చేయకుండా, దాన్ని వాయిదా వేయకుండా ఇప్పుడే చేయాలి అని. నాకు ఒక వీక్నెస్ ఉంది. ఏంటో వీక్నెస్ చెప్తాను, అది కూడా చెప్తే మీకు బాగుంటుంది. వీక్నెస్ ఏంటంటే టెన్షన్ మధ్యన నేను ఒక మంచి పేపర్ ఇవ్వగలుగుతాను, మామూలుగా ఉన్నప్పుడు పేపర్ ఇవ్వమంటే ఇవ్వను నేను. అది నాకున్న వీక్నెస్. అది కొంతమందికి ఆ వీక్నెస్ ఉంటుంది. నా భార్య ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. టెన్షన్ మధ్యన ఏం చేయలేదు ఆవిడ, ఖాళీగా ఉన్నప్పుడు ఎరగబాదేస్తుంది ఆవిడ. ఒక విధంగా అది ఉండటం మంచిదైంది. ముందు ఆమె పని చేసేది, చివరిలో నేను పని చేసేవాడిని. మిద్దరం ఒకసారి చదువుకున్నాం కదా. 3 రోజులు టైం ఇస్తే మొదటి రోజు ఆమె చేసేది, చివరి రోజు నేను చేసేవాళ్ళం, రెండో రోజు మామూలుగా ఉండేవాళ్ళం మిద్దరం. ఆమె అయిపోయి ఆనందించేది, నేను రేపు చేయాలని ఉంటూ రెండో రోజు ఉండేవాడిని. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇది అయితే నేనేమంటానంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను నేర్చుకున్నాను. ప్రభు దగ్గర అడిగాను చాలాసార్లు, ప్రభా లాస్ట్ మినిట్లో చేయటం బట్టి ఇలా టెన్షన్ వచ్చింది, నెక్స్ట్ టైం నుంచి అలా చేయకూడదు, నాకు ఆ డిసిప్లిన్ కావాలి, నాలో ఆ తృష్ణ పుట్టించు మొదట్లోనే, నాలో ఆ ఆశ పుట్టించు మొదట్లోనే, ఖాళీగా ఉన్నప్పుడే నేర్చుకోవడం నాకు నేర్పించు ప్రభా అని నేను అడిగాను. ప్రొక్రాస్టినేషన్ అనేది పోగొట్టడానికి. రెండోది ఏంటి అని అంటే కనుక వర్క్హాలిక్. మనలో కొంతమంది వర్క్హాలిక్, బాగా ఎక్కువ పని చేస్తారు. పని చేయటం తప్పు కాదు, కానీ పని చేయటం వెనకాల ఉన్న ఉద్దేశం ఉంటుందే, ఆ పని చెడగొట్టుద్ది. ఎలాగో తెలుసా? బాగా సంపాదించాలి అని పని చేస్తాడు ఆడు, సంపాదిస్తాడు, ఆడు పోతాడు. అర్థమైందా? బాగా సంపాదించేస్తాడు, రాత్రి పగలు సంపాదిస్తాడు, వీడికి లేనిపోయిన జబ్బులు ఉంటాయి. 1000 రూపాయలు సంపాదిస్తాడు, 10,000 జబ్బు వస్తుంది వీడికి. మీలో కొంతమంది ఆ టైప్ వర్క్హాలిక్. ఎందుకు అని అంటే కనుక యూ వాంట్ టు ఎర్న్ మోర్, సో దట్ ఈజ్ బ్యాడ్. రెండోది ఏంటంటే ఎర్న్ నేమ్. నేను బాగా పనిచేస్తే పేరు వస్తుంది నాకు, అది నేమ్. మూడోది కాంపిటేటివ్ స్పిరిట్. అందరికంటే నేను పైన ఉండాలి. దట్స్ వెరీ బ్యాడ్. నేను ఎక్సలెంట్గా ఉండాలి అనుకోవటం వేరు, నేను ఫస్ట్ ఉండాలి అనుకోవటం వేరు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. యు గాట్ మై పాయింట్? ఐ హ్యావ్ టు బికమ్ ఫస్ట్ అనేది ప్రైడ్. ఐ హ్యావ్ టు డూ ఎక్సలెంట్లీ అనేది ప్రైడ్ కాదు, బెస్ట్. ఆ డిస్టింక్షన్ క్రిస్టియన్గా మనం కలిగి ఉండగలిగితే, మన పిల్లలకి నేర్పించగలిగితే ఎంత బాగుంటుంది. నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలరా అని అంటే సెకండ్ వచ్చేవాడికి జబ్బు రావాలని ప్రార్థన చేస్తారు వీళ్ళు. అట్లా కదా, యూ హ్యావ్ టు బికమ్ ఎక్సలెంట్. నువ్వు చేసిన దాంట్లో ఇంకా దానికంటే బెస్ట్ ఉండకూడదు, అలా చేయాలి అని చెప్పగలిగితే బాగుంటుంది. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోనొచ్చు. సో యూజ్ ఆఫ్ ద టైం రైట్ వేలో. మొదటిది వాక్ గురించి మాట్లాడాం, రెండోదేమో వెల్త్ గురించి మాట్లాడాం. ఇప్పుడు మూడో దానికి వద్దాం. 17th verse. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునుడి అని అంటా ఉన్నాడు. క్రిస్టియన్ వాక్, క్రిస్టియన్ వెల్త్, గాడ్స్ విల్. గాడ్స్ వాక్, గాడ్లీ వాక్, గాడ్లీ వెల్త్ అండ్ గాడ్స్ విల్. ఈ మూడింటిని ఒక ఆయన ఈ విధంగా వర్ణించాడు. 2 గుర్రాలు నడిపించే బండితో పోల్చాడు. 2 గుర్రాలు ఏంటంట? ఒకటి వాక్, రెండోది వెల్త్. ఈ 2 గుర్రాలు అయితే అంట విల్ చాలా ఈజీగా వచ్చేస్తుందంట. దేవుడు ఇచ్చినటువంటి బోధను నీ జీవితంలో అన్వయించుకుంటూ, దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం చాలా ఈజీ. దేవుని చిత్తం ఎవరికి కష్టం అవుతుందో తెలుసా? మీరు అప్పుడప్పుడు దేవుడి దగ్గర విజిటేషన్ లాగా వచ్చి, ప్రభా ఇప్పుడు ఏం చేయమంటావు ప్రభా అని అడిగితే వాడికి దేవుడు ఎలా చెప్పాలో అర్థం కాదు. ఎందుకు అని అంటే ఆగున్న బండిని తోయటం కష్టమా, కదులుతున్న బండిని తిప్పటం కష్టమా? ఆగున్న బండి, నువ్వు ఆత్మీయంగా ఆగిపోయావు. సో గాడ్ కెనాట్ మెనూవర్ ఇట్. యు అండర్స్టాండ్? దేవుడు అటు ఇటు తిప్పలేడు. గాడ్స్ విల్ బి ఈజీ ఫర్ దోస్ హూ హ్యాస్ గాడ్స్ వెల్త్ అండ్ గాడ్స్ వాక్.
ఎందుకు అని అంటారేమో, సింపుల్గా చెప్తాం. దేవుని చిత్తము అనేది చాలామంది, సార్ దేవుని చిత్తం ఎలా కనుక్కుంటారు చెప్పండి సార్ అని అంటారు. దేవుని చిత్తం కనుక్కునేది ఏముంది? దేవుని చిత్తం ఉన్నదాన్ని నేర్చుకోవాలి అంతే. కనుక్కునేది ఏమీ లేదు, డిస్కవరీ ఏమీ లేదు. అర్థమైంది? దేవుని డిస్కవరీ ఛానల్ కాదు, చాలా సింపుల్. దేవుని వాక్యం చదివితే దేవుని చిత్తం వస్తుంది. ఇది జనరల్. ప్రతి ఒక్కళ్ళు చేసేటువంటి పనులు దాంట్లో ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు చేసే పనులు మనం సక్రమంగా చేస్తున్నప్పుడు మన ఒక్కళ్ళే చేసే పనులు కొన్ని ఉంటాయి. మన ఒక్కళ్ళే చేసే పనులు కొన్ని ఉంటాయి పర్టికులర్. అవి దేవుడు కమ్యూనికేట్ చేయటం చాలా ఈజీ. ఎంబీబీఎస్ చదివినోడికి ఎంఎస్ చేయటం సులభం. ఒకవేళ ఎంబీబీఎస్ 8 సార్లు ఫెయిల్ అయ్యి, సార్ నేను ఎంఎస్ చేయాలనుకుంటున్నాను అని నాతో ఎవడని చెప్పాడు అనుకో, ముందు అది పూర్తి చేయరా రే, ముందు ఎంబీబీఎస్ పాస్ అంటాం కదా. ఎంబీబీఎస్ ఏమో జనరల్ విల్ ఆఫ్ గాడ్, ఎంఎస్ ఏమో స్పెసిఫిక్ విల్ ఆఫ్ గాడ్. జనరల్ విల్ ఆఫ్ గాడ్ వాక్యంలో తెలిసిపోద్ది, జీవితపు నడవడిలో తెలిసిపోతుంది. ఈ రెండిట్లో కనుక మనకి దేవునితో చక్కటి సంబంధం ఉందనుకోండి, కమ్యూనికేషన్ బికమ్స్ వెరీ ఈజీ. అర్థమైందా? అప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది మన యొక్క నడవడి. అంటే ఒక విధంగా చెప్పాలంటే, దేవుడు నాకు అన్ని సమయాల్లో తోడుగా ఉంటాడు అనే డైలాగ్ వేస్తామే, అనే డైలాగ్ వేసి అన్నా నిజంగా నాకు ఏం చేయాలో తెలియట్లేదు, మరి డ్రామా కాదు ఇది. అన్ని సమయంలో నువ్వు నాకు తోడుగా ఉంటావు, నన్ను మర్చిపోయేవాడు కాదు అని చెప్పి చేతులు కాళ్ళు నడిపేసుకుంటూ ఉంటే కనుక యువర్ వాక్ అండ్ యువర్ టాక్ దే ఆర్ నాట్ సింకింగ్. అది సింక్ అవ్వాలంటే కనుక గుర్తుపెట్టుకో, దేవుడు బయలుపరిచిన దాన్ని, దేవుడు నీకు అర్థమయ్యేటట్లు చేసిన దాన్ని నీ జీవితంలో పాటిస్తే కొత్త విషయాలు దేవుడు చెప్తాడు. వాట్ యూ హ్యావ్ బీన్ గివెన్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు యూటిలైజ్, ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో దాన్ని బాగా నువ్వు యూటిలైజ్ చేస్తే కొత్త దాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. గాడ్స్ విల్ దేవుడు ఎప్పుడు చెప్పడానికి ఇష్టమే, కానీ రివీల్డ్ విల్ని, ఆల్రెడీ బహిర్గతం చేసిన దాన్ని జీవితంలో పాటించలేదు కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్, దాన్ని మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. నౌ ఐఎమ్ కమింగ్ టు ది లాస్ట్ ప్రిన్సిపల్, చివరి దాంట్లోకి మనం వస్తున్నాం. మొదటిది వాక్, రెండోది వెల్త్, మూడోది విల్. అర్థమైంది కదా? ఈ 3 అయిపోయిన తర్వాత 4వది, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపర్ణులై ఉండడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. దీన్ని పెట్టకముందు కింద ఉన్నటువంటి ఆ 3 బయటికి లాగాలి, అప్పుడే ఈ స్టాండ్ నుంచి ఉంటుంది. మీకు 3 చెప్పాను, వెల్త్, వాక్, విల్. ఆ 3 కాళ్ళు అన్నప్పుడు అప్పుడు స్పిరిట్ ఫిల్డ్ లైఫ్కి ఆరంభం. మీకు క్లియర్గా అర్థమైంది కదండి? ఈ 3 కాళ్ళల్లో ఏ ఒక్క కాలు లేకపోయినా, అంటే టైం సరిగ్గా యూజ్ చేయకపోయినా, వాక్ సరిగ్గా లేకపోయినా, విల్లు తెలుసుకోవటం నీకు చేతకాందైనా, స్పిరిట్ నీలో పనిచేయలేడు. మీకు అర్థమైంది కదండి? సో ఈ 3 జరిగిన తర్వాతే ఇది. పౌలు భక్తుడు ఈ పాయింట్ తర్వాత ఇది ఎందుకు రాశాడంటే, ఎవడైనా సరే ముందు చెడ్డీ వేసుకొని తర్వాత ప్యాంట్ వేసుకుంటాడు, అంతేగాని నేను ప్యాంట్ వేసుకొని చెడ్డీ వేసుకుంటానంటే నువ్వు సూపర్ మ్యాన్ అవుతావు. అర్థమైందా? ఇప్పుడు ఆర్డర్ మారకూడదు. వాక్కు, వెల్త్, విల్లు, ఆ తర్వాతే పరిశుద్ధాత్ముడి సీన్లోకి వచ్చేది, ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎందుకనంటే ఈ 3 పరిశుద్ధాత్ముడు తన క్రియను చేయటానికి, లేకపోతే తాను నింపుదల కలగటానికి చేసుకునేటువంటి స్టేజ్. నువ్వు వెల్త్ని రైట్ వేలో యూజ్ చేస్తున్నప్పుడు, వాక్ చక్కగా ఉన్నప్పుడు, అర్థమైందా, విల్ తెలుసుకునేటువంటి వ్యక్తి అయినప్పుడు స్పిరిట్ ఆఫ్ గాడ్ నీ హార్ట్ని ఫిల్ చేసేస్తాడు. ఏమై క్లియర్? అంతేగాని ఆత్మ నింపుదల కోసం ప్రార్థన చేయటం తప్పేం కాదు, నేను ప్రార్థన చేయండి కాదు, పాటలు పాడటం తప్పు కాదు, అయితే అది సిద్ధపాటు కాదు. ఈ 3 W's సిద్ధపాటు. భాషల్లో మాట్లాడకూడదని నేను అంటలేదు, గంతులేయకూడదని నేను అంటలేదు, చప్పట్లో కొట్టకూడదని అంటలేదు. ఆత్మ నింపుదల కలిగినప్పుడు ఎక్స్ప్రెషన్ని కంట్రోల్ చేయలేను. అర్థమైందా? అది ఒక్కొక్కడికి ఒక విధంగా ఉంటుంది ఎక్స్ప్రెషన్. ఐ ఎంజాయ్ ద ఎక్స్ప్రెషన్ బికాస్ ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ దీస్ 3 W's, వెల్త్, విల్ అండ్ వాక్. కాబట్టి అలాంటి వ్యక్తి ఇప్పుడు బయట ఇష్టం వచ్చినట్లు బూతులాడుతూ, అబద్ధాలు ఆడుతూ, ఎక్కడికి వచ్చి అపపప అని ఆ భాషలో మాట్లాడుతున్నాడు అనుకో, అది జటకారంగా ఉంటుంది. ఎందుకనంటే వాక్ సింక్ కావట్లా. ఇప్పుడు నీకు అర్థమైందా?
అక్కడ వాక్కు ఇక్కడ టాకు సింక్ అవుతుందా? లేదు. ప్లీజ్, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బీలిటిల్ ద ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల గురించి నేను తప్పుగా పట్టట్లేదు. నేను అంటున్న మాట ఏంటంటే, నీ వాక్కు సరిగ్గా లేకపోతే నీవు టాక్ ఏదైతే చేస్తున్నావో, అది టంగ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. పీపుల్ ఎందుకు దాన్ని తప్పు పడుతున్నారు అని అంటే, బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ద రైట్ వాక్, నాట్ హ్యావింగ్ ద రైట్ యూజ్ ఆఫ్ ద వెల్త్. 24 గంటలు పడుకొని పనికి మాలినటువంటి దుర్వ్యాపారం చేసేటువంటి వ్యక్తి చేస్తే కనుక ఇట్ కెనాట్ బి ద ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అయితే మీకు చిన్న క్వశ్చన్ రావచ్చు, ఏంటి సార్ ఇలాగ ఉపయోగించారు? మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండడి. జూయిష్ కల్చర్లో ఒక పాజిటివ్ని చూపించడానికి దానికి ముందు ఎగ్జాక్ట్లీ చాలా భయంకరమైన నెగిటివ్ ఉపయోగిస్తారు. అది వాళ్ళ కల్చర్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసు ప్రభు ఉపయోగించిన కల్చర్ మాట ఏంటనంటే, అరే ఎదుటివాడి కంటిలో నలుసు తీయకముందు నీ కంట్లో, చూసారా కాంట్రాస్ట్? చూసారా? కంట్లో దూలం వెళ్తుంది ఎక్కడైనా, కానీ అంత విపరీతమైన వ్యత్యాసం చూపించాడనమాట. సో దట్ ఈస్ ది అంటే జూయిష్ కల్చర్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ వే. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఇప్పుడు మీకు అర్థమైంది కదా, కాకికి కోయలకి ఉన్నటువంటి తేడా అర్థమైంది కదా. అదేవిధంగా మందు కొట్టినోడికి ఆత్మపూర్ణుడికి తేడా అది మీకు అర్థమైంది కదా. సో అది కాంట్రాస్ట్గా చూడాలి. కానీ మందు కొట్టినోడు ఊగుతాడు, ఆత్మపూర్ణుడే కూడా ఊగుతాడు. మందు కొట్టినోడు ఏం మాట్లాడతాడో తెలియదు, ఆత్మపూర్ణుడే కూడా అది కాదు, అక్కడ కంపారిజన్ కాదు, అది కాంట్రాస్ట్. సో డోంట్ ట్రై టు కంపేర్, ఇట్ ఈస్ అ కాంట్రాస్ట్. అందుకనే మధ్యలో యూజ్ చేసిన వర్డ్ ఏంటి తెలుసా? అయితే అది కాంట్రాస్ట్. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకో. అండ్ డు నాట్ గెట్ డ్రంక్ విత్ వైన్, ఫర్ దట్ ఈస్ డిబేచరీ, బట్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. అది అక్కడ చెప్తున్నది. అయితే దీంట్లో ఒక సిమిలారిటీ ఉన్నది. మందు కొట్టినోడికి కంట్రోల్ ఉండదు, ఆత్మపూర్ణవాడికి కంట్రోల్ ఉంటుంది, పక్కా కంట్రోల్ ఉంటుంది. అర్థమైందా? సో దాట్ ఈస్ ది బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ అన్నమాట. ఈ ఆత్మ నింపుదల మనము కోరుకోవాలి. మన హృదయం ఎప్పుడు నిండే ఉంటుంది, మన హృదయం ఎప్పుడు కూడా నిండే ఉంటుంది. ఎలాగంటే ఈ బాటిల్ నిండే ఉన్నది. అయితే ప్రాబ్లం ఏంటంటే, ఈ బాటిల్ ఇక్కడ దాకా వాటర్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గాలితో ఉంది. ఇట్ ఈస్ ఫుల్. ఇన్ ద సేమ్ వే మన హృదయం కూడా నిండే ఉంటుంది. దేంతో నిండి ఉన్నది అనేది ప్రశ్న. అర్థమైందా? దీంట్లోకి గాలి ఎవరు నింపరు, గాలి అని ఎవరు పట్టుకోడు. కానీ దీంట్లోకి నీళ్లు నింపుతారు. సో ఇక్కడ నీళ్ళని పరిశుద్ధాత్మతో పోలిస్తే గాలిని లోకంతో పోల్చాలి. నీ హృదయాన్ని పరిశుద్ధాత్మనితో నింపకపోతే లోకం నింపుద్ది. అర్థమైందా? అయితే పరిశుద్ధాత్మని యొక్క నింపుదల ఎలా ఉంటుంది అని అంటే కనుక 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఒకటి, ఇప్పుడు ఈ బాటిల్ నాది, అర్థమైందా? ఈ బాటిల్ నేనే తాగి ఖాళీ చేసా, మళ్ళీ దీన్ని ఎవరు నింపుకోవాలి? నేనే నింపుకోవాలి. సో దీన్ని ఖాళీ చేసేది నేనే, నింపేది నేనే. ఇది ఒక పద్ధతి. రెండోది, మా ఇంట్లో ఒక ట్యాంక్ ఉంది, అర్థమైందా? ఆ ట్యాంక్ని ఖాళీ చేసి శుభ్రం చేసేది నేను. ఆ విధంగా చేసిన దాన్ని మున్సిపాలిటీ వాడొచ్చి నింపుతాడు. అంటే ఖాళీ చేసింది ఎవరు? నేను. నింపునోడు ఎవడు? మున్సిపాలిటీ వాడు. మూడో పద్ధతి ఉంటుంది. అదేంటి తెలుసా? పిలిచి, రే నువ్వే ఖాళీ చేయి, రే నువ్వే నింపేయి. ఇది మూడోది. అయితే మన హృదయాన్ని ఖాళీ చేసేది ఎవరో, నింపేది ఎవరో? ఇది మనకు వచ్చిన క్వశ్చన్. జాగ్రత్త విన్న, చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను ఈ మాట. మీలో కొంతమందికి, సార్ నా హృదయం ఎప్పుడు బ్యాడ్ థాట్స్లో ఉంటాయి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, నాకు పాత మెమరీస్ గుర్తొస్తూ ఉన్నాయి, ఏం చేయమంటారు? ఇప్పుడు అది మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్. అయితే నేను ఇచ్చేటువంటి జవాబు ఏంటి తెలుసా? నువ్వు నీ హృదయాన్ని ఖాళీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అవ్వదు. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందా? మీ హృదయాన్ని మీరు ఖాళీ చేసుకోలేరు. మీ హృదయాన్ని మీరు ఖాళీ చేసుకోలేరు అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు ఎగరటం వచ్చి కానీ నిన్ను ఎత్తుకోగలవా? నిన్ను ఎత్తుకోగలవా? యూ కెనాట్ క్యారీ యువర్ సెల్ఫ్. యు గాట్ మై పాయింట్? యూ కెనాట్ లిఫ్ట్ యువర్ సెల్ఫ్. యూ కెన్ జంప్, బట్ యూ కెనాట్ లిఫ్ట్ యువర్ సెల్ఫ్. అదేవిధంగా నీ హృదయాన్ని నువ్వు ఖాళీ చెయ్యలేవు.
యోగా ఎందుకు ఫెయిల్ అయిందంటే హృదయాన్ని వాళ్ళే ఖాళీ చేసుకుందాం అనుకున్నారు, అందుకు ఫెయిల్ అయింది అది. అర్థమైందా? నువ్వు ఎంత ఖాళీ చేసుకుందాం అంటే అంత ఎక్కువ ఆలోచిస్తావు. అమ్మాయి గుర్తొస్తుంది, అమ్మాయి అంత ఎక్కువ గుర్తొచ్చేదే అమ్మాయి. ప్రభా అమ్మాయి నా మనసులో తీసే ప్రభా అమ్మాయి రాకూడదు, ప్రభా అమ్మాయి రాకూడదు. మామూలు కంటే ఎక్కువ వాడేసావు అమ్మాయి పేరు. సో ఇట్స్ నాట్ పాసిబుల్. అర్థమైందా? సో దానికి మనం చేయాల్సిన పని ఏంటంటే పరిశుద్ధాత్ముడి దగ్గరికి వెళ్ళి, పరిశుద్ధాత్మ దేవా, దీన్ని ఖాళీ చేసే పని నీది, నింపే పని కూడా నీది. అయితే పరిశుద్ధాత్ముడు జెంటిల్మ్యాన్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన చెప్తేనే చేస్తాడు, లేకపోతే చేయడు. చెప్తేనే చేస్తాడు. లేదు, నా హృదయాన్ని నువ్వు ఖాళీ చేయి అంటే కానీ ఆయన ఖాళీ చేయడు. నా హృదయంలో నువ్వు నిండు అని అంటే కానీ నిండడు ఆయన. ఎందుకనంటే హీస్ జెంటిల్మ్యాన్. ఆయన చాలా జెంటిల్గా ఉంటాడు. ఆయన బలవంతంగా ఏది చేయడు. కాబట్టి నిన్ను అడుగుతాడు, ఖాళీ చేయమంటావా, చేస్తావు, నింపమంటావా, నింపుతావు. సో పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని ఖాళీ చేసి నింపటం అనేది ఎలా జరుగుతుందంటే ఈ బాటిల్ నింపినట్లే. అర్థమైందా? దీని ముందు గాలి తీసి తర్వాత నీళ్లు పోస్తానా? చెప్పండి నాకు. నీళ్లు పోస్తూ ఉంటే గాలి ఏమవుద్ది కదండి. సో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే హోలీ థాట్స్ని దీంట్లో పెడితే ఈవిల్ థాట్స్ బయటికి వెళ్ళిపోతాయి. ఏమై క్లియర్? సో హోలీ థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వర్డ్ ఆఫ్ గాడ్ నుంచి వస్తాయి. ఈవిల్ థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నా హార్ట్లోంచి వస్తాయి, లోకంలోంచి వస్తాయి, ఇంకెక్కడి నుంచైనా వస్తాయి. సో వచ్చేసినాయి, ఉన్నాయి. సో దాన్ని రీప్లేస్ చేయగలిగేది ఒకటే, హోలీ థాట్స్, వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము లోనకి వెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటిక్గా ఈవిల్ థాట్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. దీన్ని ఆత్మ నింపుదల అని అంటూ ఉంటారు. When the Spirit of God is filling you, you are filled by the Word of God. You are filled by the presence of God. You are filled by the assurance of God. You are filled by the love of God. You are filled by the truth of God. It is God who controls you. దేవుడు కంట్రోల్లో మనం ఉన్నప్పుడు చాలా స్టడీ అనాల్సిన పని లేదు. అది తాగినోడనే మాట. మనం అలా అనక్కర్లేదు. అవర్ వెరీ వర్డ్ స్పీక్స్ అబౌట్ అవర్ లైఫ్. అవర్ వెరీ వర్డ్. మై ఫ్రెండ్స్, డూ యూ థింక్ ఐఎమ్ నౌ ప్రీచింగ్ బికాజ్ ఐఎమ్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్? డెఫినెట్లీ. నేను అరవక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. వెరీ కామ్గా కూడా నేను చేయొచ్చు. వెరీ కామ్. చాలా సింపుల్ విషయాలు వీ కెన్ స్పీక్ లైక్ దాట్. సో దాట్ ఈజ్ వాట్ ఈజ్ ఎసెన్షియల్. అయితే మనము ఆత్మ నింపుదల ఉన్నప్పుడు ఏమేమి జరుగుతాయో చెప్తున్నాడు. అది చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఏమన్నాడు తెలుసా? మరియు మద్యంతో మత్తులే ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండడి. ఇది కమాండ్మెంట్, ఆత్మపూర్ణులై ఉండడి. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. బేసిక్గా నాకు 2 words కనబడుతున్నాయి, వర్షిప్, ఫెలోషిప్. 2 షిప్పులు ఉంటాయి, ఒకటి వర్షిప్, రెండోది ఫెలోషిప్. వర్షిప్ వర్టికల్, ఫెలోషిప్ హారిజాంటల్. ఒకటిండి ఇంకోటి ఉండకుండా ఉండదు. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ పక్కన దుర్మార్గురాల అనలేవు. You cannot. Fellowship and worship, they go together. So if you are worshiping God, you will have fellowship with all godly children. As simple as that. సో ఒక విధంగా చెప్పాలంటే దేవుణ్ణి ఆరాధిస్తూ పరలోకమందున్న మా తండ్రి అని పక్కన దాని యదవా అని తిడితే, పరలోకమున్న మా తండ్రికి యదవకి సంబంధం ఎక్కడుంది? You got it? So that is it. Your walk and your talk at every stage should sync. ఆ విధంగా సింక్ చేస్తూ బతకడానికి ప్రయత్నం చేసినప్పుడు చచ్చిపోయే పరిస్థితి కూడా రావచ్చు. యూ విల్ డై, బట్ యూ విల్ నాట్ లూజ్ యువర్ మారల్ సెన్స్. am I right? సో ఆ చనిపోయి మారల్ సెన్స్ కోల్పోకుండా గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన ఒక ఆమె గురించి చెప్పి నేను ముగిస్తాను. ఓకే, ఆమె పేరు బ్లాండీనా, BLANDINA. యూట్యూబ్లో మీరు కొడితే కొన్ని సినిమాలు వస్తాయి ఆమె పేరట. ఓకే, బ్లాండీనా 16-year-old గర్ల్.
16 ఇయర్. లాయన్స్ అనే ఊరిలో ఉండేది. లాయన్స్, సింహం కాదు, ఊరి పేరు అది. LLOYNS, లాయన్స్. ఫ్రాన్స్ దేశంలో ఉన్నది. మార్కస్ అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. వాడేం చేశాడంటే రోజుకి ఒక 100 మందిని 50 మందిని క్రైస్తవుల్ని చంపేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక 20 మంది క్రైస్తవులను పట్టుకొని వెళ్ళాడు. అందుట్లో ఈ అమ్మాయి ఒకతే. ఎవరు? బ్లాండినా స్లేవ్ గర్ల్, పనిచేసే అమ్మాయి. అర్థమైందా? ఆమె ఒక రిచ్ క్రిస్టియన్ విడో ఇంట్లో పనిచేస్తూ ఉండేది. ఈమె విశ్వాసి, వాళ్ళ యజమానురాలు కూడా విశ్వాసి. 14 ఏళ్ళు అప్పుడు మారు మనసు పొందింది. విశ్వాసంలో చాలా చక్కగా ఎదుగుతుంది. ఆమెను ఎత్తుకెళ్ళిపోయారు. సైనికులు తీసుకెళ్తా ఉంటే అందరూ అనుకున్నారు బ్లాండినా చాలా బక్కది, సాయంత్రం లోపల చచ్చిపోద్దేమో అనుకొని. ఒక 17 డేస్ తర్వాత ఈమెతో పాటు తీసుకెళ్ళిన వాళ్ళు కొంతమంది చచ్చిపోయారు. అది అయిపోయింది. 17 డేస్ తర్వాత అనౌన్స్మెంట్ చేయటం మొదలుపెట్టారు పొద్దున్నే. బ్లాండినాని ఈరోజు చంపుతున్నాం, స్టేడియంకి రండి అని. అంటే అప్పుడు అర్థమైంది అంటే ఈ 17 డేస్ ఈమె చావలేదన్నమాట అని. బ్లాండినాని ఎలా చంపారు అని అంటే పెద్ద స్టేడియం. ఆ స్టేడియంలో 25,000 పీపుల్, 25,000 మంది కూర్చున్నారు ఆ రోజు. మధ్యలో ఒక బ్యాంబూ, ఒక గెడబొంగు లాంటిది కట్టారు. దానికి బ్లాండినాని కట్టేశారు. కట్టేసేసి బ్లాండినాని అందరూ చూస్తున్నప్పుడు 20 సింహాలు వదిలేశారు, 20 లయన్స్ వదిలేశారు. దానియేలు సింహాల బోన్లోకి లోనకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. బతికి బయటకు వచ్చాడని మనకు తెలుసు. కానీ ఇక్కడ మాత్రం అందరూ లైవ్ చూస్తున్నారు, 25,000 మంది. ఈ సింహాలు పరిగెత్తుకుంటా బ్లాండినా దగ్గరకు వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుండిపోయినాయి. ఏం చేయాల. సో వీళ్ళు ఏమనుకున్నారంటే సింహం ఆకలేస్తే కానీ తిందో, కాబట్టి కొంచెంసేపు చూద్దామని అనుకున్నారు. పొద్దున్న 9 గంటల నుంచి 5 గంటల దాకా. ఒక సింహం కాకపోతే ఒక సింహం అయినా గీకుద్ది, కొంచెం రక్తం వస్తుంది, వాసన వస్తుంది, తను తింటే. ఏమి చేయలేం. 5 గంటల దాకా 20 సింహాలు అలాగే కూర్చున్నాయి. బ్లాండినా మాత్రం ఇలాగే ప్రార్థన చేసుకుంటూ ఉన్నది. మనం ఏం చేస్తుందో తెలీదు. అయితే సాయంత్రం 5 o'clockకి సింహాలు అన్నిటిని పంపించేసి ఒక చైర్ తీసుకొచ్చారు, కుర్చీ, ఐరన్ చైర్, ఇనుంతో తయారు చేసిన కుర్చీ. దాని కింద కట్టెలు పెట్టి దాన్ని తగలబెట్టేసి కాల్చారు. చైర్ ఎర్రగా అయిపోయింది. కాలిపోతున్న చైర్ మీద బ్లాండినాని కూర్చోబెట్టారు. ఇక్కడంతా కాలిపోతుంది కదా. బ్లాండినా కాలిపోయి ఎసయా అని గట్టిగా అరుస్తుంది. అరుస్తూ ఉన్నప్పుడు ఒక దున్నపోతుని, బఫెలో ఉంటుంది కదా, దాన్ని పంపించారు కొమ్ములోని. ఆ దున్నపోతి ఈ అమ్మాయి అరవంగానే దానికి భయం వేసి ఆ అమ్మాయిని కొమ్ములతో ఇలా పైకి లేపేసింది. లేపితే అంతెత్తు ఎగిరి నుప్పుల్లో పడింది. కొద్దిసేపటికి చచ్చిపోయింది. చచ్చిపోతున్నప్పుడు అరిచింది, ఏసయ్యా అని అరిచి చచ్చిపోయింది. స్టోరీ అయిపోయింది. ఇంతే నేను చెప్పదలుచుకుంది. అయితే ఈ విధంగా చచ్చిపోవటం బట్టి ఏమైంది? 2 విషయాలు జరిగినాయి. ఒకటి నా ఊహ, ఇది జరిగిందో లేదో నాకు తెలీదు, కానీ నేను ఊహించి చెప్తున్నా, యథార్థంగా చెప్పేస్తున్నా. నా ఊహ ఏంటనంటే ఆమె యేసయ్యా అని చచ్చిపోగానే 2 దేవదూతలు వచ్చి ఉంటారు పరిగెత్తుకుంటా. బ్లాండినాని తీసుకొని పరలోకానికి తీసుకెళ్ళి ఉంటారు. పరలోకం పెద్ద గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ దగ్గర పెద్ద రద్దీ ఇలాగ తోసుకుంటూ ఉంటారు. పేతురు, యోహాను, పౌలు వీళ్ళందరూ తోసుకుంటూ ఉంటారు. బ్లాండినా ఇలా అడుగు పెట్టంగానే బ్లాండినా వచ్చిందని పేతురు దుడుకు కదా, వెంటనే బ్లాండినా నువ్వు మా హతసాక్షుల్లో ఒకదాని అయిపోయావమ్మా. పౌలు ఆగాయా పేతురు, బ్లాండినా గొప్ప జీవితం జీవించావమ్మా, రండి ఏసే దగ్గర తీసుకెళ్తాం అని. ఏసయా ఏంటయ్యా బ్లాండినా వచ్చింది, బ్లాండినా వచ్చిందా మీరు నాకు చెప్తున్నారా? నాకు తెలీదా? నా బంగారం, నేనే రమ్మంటే వచ్చింది అని ఆమెను ఒళ్ళో పెట్టుకొని ఆమెను దగ్గర తీసుకొని బుగ్గ మీద ముద్దు పెడితే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఇది పరలోకంలో జరిగి ఉంటుంది. అయితే ఇది ఊహ, ఇది నమ్మలేదు. కానీ భూమి మీద జరిగింది అంటూ ఖచ్చితంగా నువ్వు నమ్మాలి. భూమి మీద జరిగింది అంటే తెలుసా, బ్లాండినా ఎప్పుడైతే యేసయ్యా అని చచ్చిపోయిందో 25,000 మంది సైలెంట్ అయిపోయారు. ఎవ్వరూ మాట్లాడలేదు. ఒక 3-4 minutes ఎవ్వరూ మాట్లాడలేదు. పోలీసులు కానీ సైనికులు కానీ ఎవ్వరూ మాట్లాడలేదు. 3-4 minutes సైలెంట్ అయిపోయారు. 3-4 minutes తర్వాత ఎవరో చెప్పినట్లు ఒకడి తర్వాత ఒకడు మొత్తం 25,000 మంది లేచిపోయారు. నుంచొని చేతులు పైకెత్తి ఏమన్నారు సార్ తెలుసా? యేసయ్యే నిజమైన దేవుడు. ఇప్పుడు మీకు అర్థమైందండి? ఏమైతే నమ్మిందో తన జీవితంలో చూపిస్తే తాను చేసినటువంటి చిన్న పనికి 25,000 మంది వేసే దగ్గరికి వచ్చారు. ఆమె పెద్ద ప్రసంగం చేయలే, ఏం ప్రసంగం, జీవితం చూపించిందంతే. 25,000 వేసే దగ్గరికి వచ్చారు. మన జీవితాలు ప్రభువుకి అద్దం. మనల్ని చూస్తే ప్రభువు కనబడాలి. నువ్వు ఉండేటువంటి ఆఫీస్లో, నువ్వు ఉండేటువంటి కాలనీలో, నువ్వు ఉండేటువంటి స్థితిగతుల్లో యు ఆర్ ద మిర్రర్ టు షో క్రైస్ట్
త్రూ యువర్ టాక్ అండ్ త్రూ యువర్ వాక్. అది జరుగుతుందా? ఆలోచించండి. ఒకవేళ అది జరగట్లేదనంటే ప్లీజ్, దట్ ఈస్ ద అల్టిమేట్ స్టేజ్ వాట్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ రీచ్. ప్రతి క్రైస్తవుడు రీచ్ అవ్వాల్సినటువంటి స్థాయి. ఆ స్థాయికి మనం అందరం ఎదగాలని ప్రార్థన చేద్దాం. తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రభా, నేను చాలా ఎక్కువసేపు మాట్లాడాం, కానీ ఇది చాలా అవసరమైన ప్రభా. నేను 3 వాక్స్ గురించి, 3 పాయింట్స్ గురించి ఆలోచించాం. వాక్, వెల్త్ అండ్ విల్. ఆ 3 ఉన్నప్పుడే ప్రభా వీ కెన్ వెయిట్ అపాన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని మీద మేము వేచి ఉండగలుగుతాం తండ్రి. నాయన, అలాంటి జీవితం ఎవరైతే ఇక్కడ ఉండి విన్నారో, ఎవరైతే లైవ్లో ఉండి విన్నారో, ఎవరైతే రికార్డెడ్ మెసేజ్ వినబోతున్నారో, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాక్యం పనిచేయగలిగినట్లు చేయండి ప్రభా. I beg you, Lord, I beg you. I thank you so much, Lord, for the word that has come to us. In Jesus' name we pray. Amen. ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్, వాక్యాలు, పాటలు వినడానికి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. యూ కెన్ ఆల్వేస్ ఫాలో us on Facebook and Instagram. Our Facebook and Instagram handles NLI 777 and Ernest Mohanty. Thank you.